నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. నమస్తే నాగేశ్వర్ గారు. ట్రంప్ సుంకాల మూతతో ప్రపంచ దేశాలే కాదు అమెరికన్లలో కూడా వ్యతిరేకత తీవ్రమవుతోంది సార్. అమెరికన్లు రోడ్లెక్కుతూ ఉన్నారు, ట్రంప్ పిచ్చోడు అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు. హ్యాండ్స్ ఆఫ్ పేరుతో భారీ నిరసన కూడా చేపట్టారు. జనవరి 20న ట్రంప్ బాధ్యతలు చేపట్టారు సార్. ఇప్పటికీ నాకు తెలిసి ఒక 75-76 డేస్ అయ్యింది. 100 డేస్ కూడా కంప్లీట్ అవ్వలేదు. ట్రంప్ మీద ఇంత తక్కువ రోజుల్లోనే ఎందుకు ఈ వ్యతిరేకత? అండ్ ప్రపంచ దేశాలే కాకుండా అమెరికన్లు అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి కారణం ఏంటి? అంటే ట్రంప్ అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదాలతో అధికారంలోకి వచ్చాడు. విచిత్రం ఏంటంటే మరి అమెరికా నిజంగానే గ్రేట్ చేస్తుంటే అమెరికా ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తారు? ఇప్పుడు వివిధ పోల్స్లో కూడా ట్రంప్ రేటింగ్స్ పడిపోతున్నాయి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ట్రంప్ ఆర్గ్యుమెంట్, దిస్ ఈజ్ ఎ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్, ఇది అమెరికా విల్ బికమ్ వెల్తీ అని మాట్లాడుతున్నాడు. కానీ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్ చాలా హార్ష్గా ఉంది. ఒకవేళ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్, మీకు ఎకానమీలో ఒక మేజర్ ఛాలెంజ్ ఇన్ఫ్లేషన్, ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మీకు ఈవెన్ ట్రంప్ ఈ టారిఫ్లకు సంబంధం లేకుండానే హై కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ యూరప్, అమెరికా ఎదుర్కొంది. ఈ ఇన్ఫ్లేషన్ వల్ల ట్రంప్ అధికారంలోకి రావడానికి కూడా కారణమైంది. ట్రంప్ యాంటీ ఇమిగ్రెంట్ అయినా కూడా ఈవెన్ నాన్ వైట్ ఓటర్స్ కూడా చాలామంది ట్రంప్ కోటేశారు. కారణం ఏంటంటే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఈ ధరల పెరుగుదలను నియంత్రించలేకపోయిందని. ఇప్పుడు చూడండి, ఎగ్ క్రైసిస్ తీసుకుంటే ఎగ్స్ ప్రైసెస్ దాదాపు 20% పెరిగాయి ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్లో. ఈ ఇయర్లో ఇంకో 20% పెరుగుతుంది అంటున్నారు. ఒక ఎగ్జాంపుల్ మీకు ఇవాళ ఈ టారిఫ్స్ వల్ల ఏం జరుగుతాయంటే ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. ఇప్పుడు కార్ల ధరలు $4,000 నుంచి $10,000 పర్ కార్ పెరుగుతుంది. అమెరికన్లు ఎక్కువగా కొనే వస్తువులో కార్ ఒకటి. మీకు కాస్తంత మిడిల్ క్లాస్ స్థాయి దాటితే అమెరికాలో కార్లు కొనేస్తారు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మనలాగా ఆర్టీసీ బస్సులు ఊరూరు గల్లగెళ్ళి తిరిగాయి. సో అందువల్ల మీకు ఈవెన్ వాళ్ళ హౌసింగ్ ప్రైసెస్ ఇప్పుడు, ఎందుకంటే అమెరికాలో వుడెన్ స్ట్రక్చర్స్తో ఇల్లు కడతారు. 94% హౌసెస్ వుడెన్ స్ట్రక్చర్స్తో కడతారు, లంబర్ అంటారు. సో ఈ వుడెన్ స్ట్రక్చర్స్లో అమెరికాలో వాడే వుడెన్ స్ట్రక్చర్లో 1/3 కెనడా నుంచి వస్తాయి. ఇప్పుడు కెనడా పైన భారీగా సుంకాలు విధించడంతో ఆ వుడెన్ స్ట్రక్చర్ ప్రైసెస్ పెరిగిపోతాయి. దాంతో ఇండ్ల ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ఒకవైపు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతున్నాయి, అదొక కన్వీనియంట్ యాంగిల్ ఇండ్ల ధరలకు. బట్ ఈ రా మెటీరియల్ ఇన్పుట్ కాస్ట్ ఏమో పెరుగుతుంది. అలాగే మీకు అవకాడోస్ ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఎక్కువగా వాడుతుంటారు అమెరికాలో. ఇప్పుడు మన దగ్గర కూడా మొదలైంది. అమెరికాలో వాడే అవకాడోస్లో 90% మెక్సికో నుంచి వస్తాయి. ఇప్పుడు అవి కాస్ట్లీ అయిపోతాయి. మ్యాపుల్ సిరప్ అని వాడతారు, అంటే షుగర్ తక్కువగా, స్వీట్ తక్కువగా ఉంటుంది. సో మీకు మ్యాపుల్ ప్యాన్ కేక్స్ అమెరికాలో తినేటువంటి నార్మల్ బ్రేక్ఫాస్ట్లో ఫుడ్లో చాలా ఎక్కువగా వాడే మ్యాపుల్ సిరప్. సో ఈ మ్యాపుల్ సిరప్లో గ్లోబల్ ప్రొడక్షన్లో 75% కెనడాలోనే ప్రొడ్యూస్ అవుతుంది. నువ్వు కెనడా నుంచి వచ్చే వాటి మీద నువ్వు ట్యాక్స్ వేస్తుంది. ఆటోమొబైల్స్, ఇప్పుడు కార్ల పైన ట్యాక్స్ వేసావు. ఆటో కాంపనెంట్స్ లాస్ట్ ఇయర్ 8 మిలియన్ 80 లక్షల కార్లు అమెరికా దిగుమతి చేసుకుంది. అమెరికాలో ప్రజలు కొంటున్న కార్లలో 50% దిగుమతులే, ఇంపోర్టెడే. ఇది కాక అమెరికాలో తయారయ్యే టెస్లా లాంటి కంపెనీ కానీ, అమెరికన్ కంపెనీ అయిన ఫోర్డ్ లాంటివి కానీ, మీకు ఇవన్నీ కూడా దే యూజ్ ఫారిన్ కాంపనెంట్స్, ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి కాంపనెంట్స్ మీద వాడతారు. ముఖ్యంగా అమెరికా, కెనడా, మెక్సికో ఆటో ఇండస్ట్రీ హైలీ ఇంటగ్రేటెడ్. ఇక్కడ తయారవుతుందా ఆ కారు, అక్కడ తయారవుతుంది కూడా చెప్పలేము. ఒక కారు మ్యానుఫ్యాక్చర్ అయ్యే క్రమంలో అమెరికా, కెనడాల మధ్య ఒక 3-4 సార్లు సరిహద్దులు దాడుతుంది. సో అంత ఇంటగ్రేటెడ్ ఆటో ఇండస్ట్రీ. దానిపైన మన భారీగా సుంకాలు వేశాడు. ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు ఇండియా నియర్లీ మీకు మన ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు $11 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తుంది ఇండియానే.
సో వాటిపైన మీకు ట్యాక్సెస్ భారీగా విధించాడు. సో దాంతో ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు కాస్ట్లీ అవుతాయి. సో నేమ్ ఎనీ ఐటమ్ ఆమె కాస్ట్లీ అవుతుంది. సో సహజంగానే ఏ కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఇన్ఫ్లేషన్కి వ్యతిరేకంగా ప్రజలు బైడెన్కు వ్యతిరేకంగా ట్రంప్కు అనుకూలంగా తీర్పు చెప్పారు. ట్రంప్ వచ్చాక ఆ క్రైసిస్ మరింతగా పెరుగుతోంది. ఇది మొదటి సమస్య. రెండవది స్టాక్ మార్కెట్స్ కంప్లీట్ కొన్ని లక్షల కోట్ల స్టాక్ మార్కెట్ సంపద ఆవిరైంది. మీరు మన దగ్గరికి వెళ్ళిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అడగండి, పెద్ద పెద్ద కంపెనీస్లో పనిచేసేవాళ్ళు, ఇప్పుడు గూగుల్ ఇలాంటి కంపెనీలు, ఎందుకంటే వాళ్ళలో ఆ కంపెనీస్ స్టాక్స్ ఇస్తాయి. అమెజాన్ కానీ గూగుల్ కానీ ఈ పెద్ద కంపెనీస్ తమ ఎంప్లాయీస్కు స్టాక్స్ ఇస్తాయి శాలరీతో పాటు. సో అందువల్ల ఆ స్టాక్స్ అలాగే గూగుల్, అమెజాన్ కంపెనీల షేర్లు పడిపోతాయని ఎవరు అనుకోరు కదా, యాపిల్, మైక్రోసాఫ్ట్. కానీ ఈ స్థాయిలో టెక్ కంపెనీస్ పడిపోయి ఒక్కొక్క మిడిల్ క్లాస్, ఇండియా నుంచి వెళ్ళిన మిడిల్ క్లాస్ అతను ఒక 5 ఏళ్ళుగా పనిచేస్తే టాప్ కంపెనీస్లో దాదాపు ₹1,00,00,000 నష్టం వచ్చి ఉంటుంది అంచనా అప్రాక్సిమేట్గా. అందువల్ల భారీగా మీకు అమెరికన్ స్టాక్ మార్కెట్ కొలాప్స్ కావడము. ఇంకా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఏమంటున్నాయంటే దిస్ ఇస్ వన్ బ్యాడ్ డే ఇన్ ది హిస్టరీ ఆఫ్ గ్లోబల్ స్టాక్ మార్కెట్స్, అంటే ప్రపంచ స్టాక్ మార్కెట్ల చరిత్రలో ఇది ఒక్క చెడు రోజు మాత్రమే అంటాడు. అంటే అర్థం ఏంటి, ఇంకా చాలా బ్యాడ్ డేస్ రాబోతున్నాయని. సో స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళలో అత్యధికులు మిడిల్ క్లాస్ ఇలాంటి వాళ్ళే. పెద్ద భారీగా వందల వేల లక్షల కోట్లు ఉన్న వాళ్ళకి ఇండస్ట్రీస్ ఉంటాయి, వాళ్ళ వ్యవహారం వేరే ఉంటుంది. సో వాళ్ళందరి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆవిరైపోతుంది. మీకు ఒక యాపిల్ కంపెనీ షేర్లే మొన్న 9% పడిపోయాయి. సో ఇది స్టాక్ మార్కెట్లో కుదేలవుతున్నాయి. ఇది రెండో ప్రాబ్లం. మూడో ప్రాబ్లం ఏంటంటే టారిఫ్ వల్ల ఏమవుతుంది, ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా కన్జంప్షన్ తగ్గుతుంది. కన్జంప్షన్ తగ్గితే ప్రొడక్షన్ అవసరం తగ్గుతుంది. మీకు ఎప్పుడైనా కొనేవారు ఉంటే కొంటుంటేనే అది ఉత్పత్తి, లేకపోతే ఉత్పత్తి చేసి ఏం చేసుకుంటారు. ప్రొడక్షన్ తగ్గితే మీకు ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. ఎంప్లాయ్మెంట్ తగ్గితే ఆదాయాలు తగ్గుతాయి. ఆదాయాలు తగ్గితే మళ్ళీ కన్జంప్షన్ తగ్గుతుంది. అందువల్ల ఒక విషియస్ సర్కిల్, విషవలయంలోకి అమెరికన్ ఎకానమీ ఎంటర్ అవుతుంది. వర్చువల్ సైకిల్ అంటారు. అంటే ప్రజలకు ఆదాయాలు పెరిగి వారు కన్జంప్షన్ చేస్తే కన్జంప్షన్ వల్ల ప్రొడక్షన్ అవసరం ఉంటుంది, ప్రొడక్షన్ వల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. దీన్ని వర్చువల్ సైకిల్ అంటారు. సో ఈ వర్చువల్ సైకిల్ ఆఫ్ ఎకానమీ ఉండాల్సింది కాస్త విషియస్ సైకిల్ ఆఫ్ ఎకానమీగా మారిపోయింది. సో అందువల్ల ఇవాళ ఖచ్చితంగా జాబ్స్ క్రైసిస్ పెరిగే అవకాశాలు ఉంది. సో అందువల్ల ఎవరేజ్ అమెరికన్కు హార్డ్షిప్స్ మొదలవుతున్నాయి. అంటే ఎవరేజ్ అమెరికన్, అది వైట్ అమెరికన్ కానీ నాన్ వైట్ అమెరికన్ కానీ, ప్రతి ఒక్క వైట్ రేసిస్ట్ ఫీలింగ్స్ని పెంచి ట్రంప్ గెలిచాడు. కానీ వాళ్ళు కూడా తప్పదుగా అనుభవించాల్సిందే కదా. ఈ ధరలన్నీ పెరిగితే వారు కూడా ఇప్పుడు ఉదాహరణకు క్రూడ్ ఆయిల్ అమెరికా కెనడా నుంచి కొంటుంది. కెనడా అమ్మే క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్లో 60% అమెరికాకే. మీకు ఇలా ఒక్కటని కాదు, ఇప్పుడు మెక్సికో ఎక్స్పోర్ట్స్లో 83-84% అమెరికాకే. సో అందువల్ల ఒక కంప్లీట్గా అక్రాస్ ద బోర్డ్ ఎకానమీ చాలా సీరియస్గా డ్యామేజ్ అవుతుంది. మీకు డాలర్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ట్రంప్ అంటే 2025లో డాలర్ దెబ్బతిన్నంతగా ఏ కరెన్సీ దెబ్బతినలే. మీకు సాధారణంగా డాలర్ స్ట్రాంగ్ అవుతుంది అనుకుంటారు. ఇప్పుడు మన 88 వరకు పోయింది ఒక డాలర్, ఇప్పుడు 85కి వచ్చింది మళ్ళీ ఇండియన్ రూపీ తీసుకుంటే. సో అక్రాస్ డాలర్ ఇండెక్స్ అంటారు. అంటే డాలర్ను యూరో, పౌండ్, స్విస్ ఫ్రాంక్ ఇట్లా వివిధ దేశాల కరెన్సీలతో కంపేర్ చేసినప్పుడు దాన్ని డాలర్ ఇండెక్స్ అంటారు. సో డాలర్ ఇండెక్స్ చూస్తే డాలర్ కంటిన్యూస్గా ఫాలో అవుతుంది, డాలర్ డిక్లైన్ అవుతుంది. డాలర్ డిక్లైన్ కావడం అంటే అమెరికన్ల ఆర్థిక శక్తిని దెబ్బతీయడమే. సో ఇలా ఒక కాంప్రిహెన్సివ్ అటాక్ ఆన్ ఎకానమీ కనబడుతోంది. తర్వాత అమెరికా బాయ్కాట్ అమెరికా అనే డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. మీకు కెనడాలో అమెరికన్ విస్కీని అమ్మడం మానేశారు, యూరప్లో టెస్లా కార్లు కొనడం మానేశారు. అక్రాస్ ద వరల్డ్ మీకు ముఖ్యంగా అమెరికా మిత్ర దేశాలైనటువంటి కెనడాలో, యూరప్లో బాయ్కాట్ అమెరికా అనే నినాదం విపరీతంగా పెరిగింది. దీనివల్ల అమెరికన్ ఎక్స్పోర్ట్ దెబ్బతింటాయి. బాయ్కాట్ అమెరికా అనే నినాదంతో పాటు ప్రపంచంలో అన్ని దేశాలకు కూడా
కౌంటర్ టారిఫ్స్ మొదలుపెట్టారు. అంటే ట్రంప్ టారిఫ్స్ వేస్తామని బెదిరిస్తే దానికి కౌంటర్ ఇప్పుడు కెనడా టారిఫ్లు విధించింది, చైనా విధించింది, యూరప్ విధిస్తోంది, అన్ని దేశాలు విధిస్తున్నాయి. ఎందుకంటే ట్రంప్ 60 దేశాలపైన టారిఫ్స్ విధించాడు ఇప్పటికీ. విచిత్రం ఏంటంటే ఆయన ఒక లెసోటోనో కంట్రీ పేరు చెప్పాడు. ఆయన అమెరికన్ కాంగ్రెస్లో మాట్లాడుతూ ఈ లెసోటోనో కంట్రీ మనం ఎన్నడూ వినలే, దానికి కూడా బైడెన్ ప్రభుత్వము సహాయం చేసిందని చెప్పి విమర్శించాడు. ఇప్పుడు ఆ లెసోటో పైన కూడా టారిఫ్ విధించాడు. ఆస్ట్రేలియాకి చెందిన 2 ఐలాండ్స్ పైన టారిఫ్, ఒక ఐలాండ్ లేదా మనుషులు కూడా ఉండరు, ఇంకో ఐలాండ్లో 2000 మంది ఉంటారు. ఇలా అక్రాస్ ద బెల్ట్ 60 కంట్రీస్ పైన టారిఫ్ విధించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్స్ పతనమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా అమెరికా వస్తువులపై బహిష్కరించండి నినాదం మొదలైంది. గ్లోబల్ ట్రేడ్ దెబ్బతింటోంది. గ్లోబల్ ట్రేడ్ ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తాజా అంచనా ఏంటంటే కనీసం ఒక 1% అన్న డిక్లైన్ అవుతుందని. యుఎస్ ఎకనామిక్ గ్రోత్ దెబ్బతింటోంది. అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ 1.7% గ్రోత్ రేట్ అన్నది, కానీ ఇప్పుడు తాజాగా వస్తున్న నివేదికలు అయితే 0.1 to 1% మించి అమెరికన్ ఎకానమీ వృద్ధి రేటు ఉండదు అని అంటున్నారు. సో చూడాలి, ఫెడరల్ రిజర్వ్ కొద్ది వారాల క్రితం ఇచ్చిన అంచనా 1.7. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ 2.5 నుంచి 2.8 అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ కొద్ది వారాల క్రితమే ఈవెన్ ఏప్రిల్ టు రెసిప్రోకల్ టారిఫ్ విధించక ముందే ఇన్ఫ్లేషన్ 2.5% నుంచి 2.8% పెంచింది. 2.8% మనకు తక్కువగా అనిపించవచ్చు, కానీ అమెరికా లాంటి ఎకానమీకి అది చాలా ఎక్కువ. సో ఎకనామిక్ గ్రోత్ రేట్ అయితే 1.7% అని అంచనా వేస్తే అది ఇప్పుడు బిలో 1% ఉంటుంది అంటున్నారు. అమెరికన్ ఎకానమీ రిసెషన్లోకి వెళ్ళవచ్చు అని అక్రాస్ ద బోర్డ్ మీరు గోల్డ్మాన్ సాక్స్, హెచ్ఎస్బిసి, S&P గ్లోబల్, మీకు జేపీ మార్గాన్, ఇలా ప్రతి ఏజెన్సీ అంచనా. నో ఏజెన్సీ రిసెషన్ ఉండదు, అసలు అమెరికన్ ఎకానమీ బూమింగ్గా ఉంటుంది అని ఒక్క రేటింగ్ ఏజెన్సీ కూడా చెప్పలేదు. అందరూ కూడా రిసెషన్ ఉంటుందని చెప్తున్నారు, రిసెషన్ ప్రాబబిలిటీని పెంచుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకు గోల్డ్మాన్ జేపీ మార్గాన్ ఇదివరకు మీకు 40% ఉంటుంది రిసెషన్ ప్రాబబిలిటీ అంటే ఇప్పుడు దాన్ని 60% పెంచారు. హెచ్ఎస్బిసి 40% ప్రాబబిలిటీ అంటున్నారు. మీకు అంతకుముందు S&P గ్లోబల్ 25% ప్రాబబిలిటీ అంటే ఇప్పుడు దాన్ని ఇంక్రీజ్ చేసి 30 to 35% అంటున్నారు. మీకు గోల్డ్మాన్ సాక్స్ అంతకుముందు 20% పాసిబిలిటీ అంటే ఇప్పుడు దాన్ని తాజాగా మార్చిలో 20% అన్నారు, ఇప్పుడు తాజాగా 35% ప్రాబబిలిటీ అంటున్నారు. సో అందువల్ల అమెరికాలో రిసెషన్ ఫియర్స్ అనేది క్లియర్గా పెరుగుతున్నాయి. సో రిసెషన్ విల్ ఇంపాక్ట్ ఎవ్రీబడి. అమెరికన్ ఎకానమీలో ప్రతి ఒక్కరి పైన రిసెషన్ ప్రభావం ఉంటుంది. దీనికి తోడు అమెరికాలో ఉన్న లిబరల్ ట్రెడిషన్ పైన ట్రంప్ దాడి చేస్తున్నాడు, యూనివర్సిటీల మీద దాడి చేస్తున్నాడు. ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ఈ ఇయర్ $9.2 బిలియన్ ఫెడరల్ ఫండింగ్ ఆపేశాడు. ఆఖరికి హార్వర్డ్ యూనివర్సిటీ అంటే పోనీ ఎలీట్ యూనివర్సిటీ, దాని బాధ అది పడుతుంది అనుకుంటే ఓకే. ఆ అమెరికన్ స్కూల్స్కు అమెరికాలో ఉండే ఎడ్యుకేషన్ అనేది అమెరికాలో ఇట్స్ మోర్ ఏ స్టేట్ సబ్జెక్ట్ అండ్ లోకల్ బాడీ సబ్జెక్ట్. ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారా ఫండింగ్ చేస్తారు. కానీ అమెరికన్లో ఎడ్యుకేషనల్ బడ్జెట్, అమెరికా మొత్తం విద్య పైన ఖర్చు పెడుతున్న దాంట్లో 8% కాస్త మీకు ఫెడరల్ ఫండింగ్ ఉంటుంది. ఆ 8% కూడా టార్గెటెడ్ ఫండింగ్ ఉంటుంది. అంటే అండర్ సర్వ్ రీజన్స్, అండర్ సర్వ్ పాపులేషన్, అంటే ఎక్కడైతే ప్రాపర్టీ ట్యాక్స్ సరిగా వసూలు కాదో పేదవాళ్ళు ఉంటారో అక్కడ నీకు ఫండింగ్ తక్కువగా ఉంటుంది స్కూళ్ళకు. అలాంటి ప్రాంతాల్లో అలాంటి బిడ్డల కొరకు మీకు లో ఇన్కమ్ గ్రూప్స్ కొరకు ఇలాంటి వాళ్ళ కొరకు ఫెడరల్ ఫండింగ్ వాడతారు. అలాంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మూసేశాడు. తర్వాత అమెరికా ప్రభుత్వంలో ఉద్యోగాల్ని గణనీయంగా తగ్గిస్తున్నాడు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని పెట్టి ఉద్యోగుల్ని తగ్గించడం ఒక ఎత్తు అయితే వాళ్ళు అవమానిస్తున్నాడు. నీ పల్స్ పనిచేస్తుందా, ఇలాన్ మస్క్ రూపంలో ట్రంప్ అవమానం. సో నీకు పల్స్ పనిచేస్తుందా లేదా చెప్పండి, ఒకసారి పల్స్ చూసుకొని చెప్పండి, మీరు లాస్ట్ 1 వీక్లో ఏం చేశాడని చెప్పి అమెరికా రక్షణ శాఖ పెంటగాన్, అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ లాంటి దాంట్లో పనిచేసేవారు. అంటే ఇప్పుడు మన సిబిఐ, ఈడీనే కాదు, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఐబీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేసే వారికి కూడా నోటీసులు ఇస్తున్నాడు. మీరు ఏం పని చేస్తున్నాడు ఎవడని చెప్తాడా అండి. ఎయిర్ ఫోర్స్లో పనిచేసేవాళ్ళు, ఆర్మీ పనిచేసేవాళ్ళు మేము
యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ చేసేవాడు మేము లాస్ట్ 1 వీక్లో ఇంకో పలానా టెర్రరిస్ట్ మీద ఇంటెలిజెన్స్ సేకరించామని వీడికి మేలే చెప్తారా? అంత మూర్ఖత్వం అన్నట్టు, మామూలు మూర్ఖత్వం కాదు అది. అసలు జనాభా లేని ఐలాండ్స్ పైన టారిఫ్లు ఇవ్వడం విధిస్తాడు ప్రపంచంలో ఏ మూర్ఖుడైనా? అసలు జనాభా లేదు, అక్కడ మనుషులే లేరు, దాని మీద ఒక 2000 మంది ఉన్న ఐలాండ్ మీద టారిఫ్ విధిస్తాడు ఎవడన్నా? అది రెసిప్రోకల్ టారిఫ్ ఎట్లా అవుతుంది? అక్కడ ల్యాండే జనమే లేకపోతే ఆడ నుంచి అమెరికా పైన టారిఫ్ ఎక్కడిది? ఎవడన్నా ప్రపంచంలో ఆర్మీ ఇంటెలిజెన్స్ వాళ్ళను లాస్ట్ 1 వీక్లో మీరు ఏం పని చేశారని అడుగుతాడు తెలివి ఉన్నవాడు ఎవడైనా? ఎంతటి మూర్ఖత్వం అంటే అందుకే పిచ్చోళ్ళు ట్రంప్. ఇలా మనం పేపర్లో హెడ్లైన్ చూసాం కదా, ట్రంప్ మస్క్ పిచ్చోళ్ళని ఎందుకంటున్నారు? నిజంగా పిచ్చోళ్ళే. నీకు జనమే లేని ఐలాండ్ పైన టారిఫ్ విధిస్తాడు ఎవడన్నా? 2000 మంది ఉన్న జనాభా ఉన్న ఐలాండ్ పైన కూడా టారిఫ్ విధిస్తాడా? అసలు ప్రపంచంలో ఎవడైనా తమ దేశ సైన్యం లాస్ట్ 1 వీక్లో ఏ పని చేసింది, దేశ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ ఏ పని చేసింది అని చెప్తారా? అదే ఆశ్చర్యంగా ఉంటుంది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషను, డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, పెంటగాన్, ఇవన్నీ కోవర్ట్ ఆపరేషన్స్ ఉంటాయి, రహస్య ఆపరేషన్లు ఉంటాయి. మన ఓపెన్గా బహిరంగంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము పలానా చోటుకి వెళ్తున్నాం అని మెసేజ్ పెడతాడు ఎవడన్నా? ఈమెయిల్ ఇవ్వాలంట లాస్ట్ 1 వీక్ ఎక్కడికి వెళ్ళామని. సీక్రెట్ ఆపరేషన్లు జరిపేవాడు ఈమెయిల్లల్లో ఇలాన్ మస్క్ చెప్తాడా? సో అంత మూర్ఖత్వం అన్నాడు. మేము ఏమైనా చేస్తాం పిచ్చోళ్ళం, మా ఇష్టం అని. సో దానికి తోడు ఇప్పుడు పెద్ద ఎత్తున ఫెడరల్ కాంట్రాక్ట్స్ని రద్దు చేస్తున్నాడు. అంటే ప్రభుత్వం దాంతో బిజినెసెస్ దెబ్బతింటున్నాయి. భారీ ఎత్తున ఫెడరల్ కాంట్రాక్ట్ రద్దు చేస్తున్నాడు. ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నాడు. దాదాపు కొన్ని $1 ట్రిలియన్ మిగిలిస్తాను అని మాట్లాడుతున్నాడు. సో దాంతో మీకు టెస్లా కార్ల పైన మీకు అటాక్ జరుగుతున్నాయి, దాన్ని తీవ్రవాద దాడులు అని ట్రంప్ అంటున్నాడు. సో ఇక ట్రంప్ యుద్ధాలు ఆపుతానని మొదలయ్యాడు. వై షుడ్ అమెరికన్స్ పే ఫర్ ద వార్ అని. మీకు ఎక్కడ గాజాలో యుద్ధం ఆగలేదు, ఉక్రెయిన్లో రోజు రోజుకు పుటిన్ బలపడుతున్నాడు. అమెరికా గ్లోబల్ ఐసోలేషన్ గురి అంటారు, అంటే గ్లోబల్ లీడర్షిప్ పొజిషన్లో ఉన్న అమెరికా కాస్త ఇవాళ అమెరికాకు యూరప్ వినడం లేదు, అమెరికాకు ఎవడు వినని పరిస్థితి తీసుకొస్తున్నాడు. అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని నినాదం ఇచ్చి ఇవాళ అమెరికా ఈజ్ అన్ ఐసోలేషనిస్ట్. గ్లోబల్ ట్రేడ్లో ఐసోలేషన్, గ్లోబల్ పాలిటిక్స్లో ఐసోలేషన్, గ్లోబల్ స్ట్రాటజిక్ కమ్యూనిటీలో కూడా ఐసోలేట్ అయిపోయింది. వాడు ఇప్పుడు అమెరికా నుంచి యూరోపే నమ్మడం లేదు, కెనడా నమ్మడం లేదు, మెక్సికో నమ్మడం లేదు, జపాన్ నమ్మడం లేదు. ప్రపంచంలో అమెరికా మిత్ర దేశాలు వాళ్ళు అమెరికా నమ్ముతలేవు. కాంట్రాక్ట్ రద్దు చేస్తున్నారు. ఇప్పుడు మీకు అమెరికాతో F-35 విమానాలు కొనాలనుకున్న పోర్చుగల్ ఆ డీల్నే క్యాన్సిల్ చేసి పడేసింది. మీకు యూకే అండ్ జర్మనీ రివ్యూ చేస్తున్నాయి ప్రపంచంలో. సో అమెరికా మిత్ర దేశాలే నమ్మని ఒక దయనీయ స్థితికి, అంటే గ్లోబల్ ఐసోలేషన్కు ట్రంప్ కారణమవుతున్నాడు. ఇలా యూనివర్సిటీస్, అమెరికన్ యూనివర్సిటీస్ ఆర్ నోన్ ఫర్ లిబరల్ థాట్. అమెరికా లాంటి డెమోక్రసీ సర్వైవ్ అయిందంటే లిబరల్ ఐడియాస్తో సర్వైవ్ అవుతాయి. అంటే యూనివర్సిటీస్ ప్రభుత్వాలు ప్రశ్నించడం అనేది ప్రపంచవ్యాప్త ట్రెడిషన్. అమెరికాలో ఇవాళ యూనివర్సిటీలో పాలస్తీనా ప్రజలకు అనుకూలంగా ప్రదర్శన జరిపారని చెప్పి హార్వర్డ్ పాలస్తీనాకు అనుకూలంగా ప్రదర్శన జరిపిన వారిపైన మీరు చర్యలు తీసుకోలేదు అనే ఆరోపణ పైన హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి $9.2 బిలియన్ ఫండింగ్ ఆపేశాడు. కొలంబియా యూనివర్సిటీకి $400 మిలియన్ ఫండింగ్ ఆపేశాడు. ఆపడమే కాదు, ఆ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులపైన, మీకు ఫ్యాకల్టీ పైన వాళ్ళపైన చర్యలు తీసుకుంటున్నారు. ఫారిన్ స్టూడెంట్స్ డిపోర్ట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ అన్బికమింగ్ ఆఫ్ అన్ అమెరికన్ సొసైటీ. అమెరికన్ డెమోక్రసీ గొప్పతనమే అమెరికా ఒక ఫ్రీడమ్. ఫస్ట్ అమెండ్మెంట్ ఆఫ్ ద అమెరికన్ కాన్స్టిట్యూషనే ఫ్రీ థాట్ చెప్తుంది. అమెరికా ఇజ్ ఏ కస్టాడియన్ ఆఫ్ ఫ్రీ స్పీచ్. ప్రపంచంలో అన్ఫెటర్డ్ ఫ్రీ స్పీచ్. మనకన్నా భావప్రకటన స్వేచ్ఛ పైన సహేతుక ఆంక్షలు, రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ప్రభుత్వాలు విధించేసి, కానీ అమెరికాలో అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఉంటుంది. తుపాకీ పట్టుకునే స్వేచ్ఛ ఉంది అమెరికాలో పిచ్చోళ్ళు కూడా తుపాకీ కొనుక్కుంటారు. అలాంటి తుపాకీ పట్టుకునే స్వేచ్ఛ ఉన్న అమెరికాలో ఒక అంశం పైన మాట్లాడితే నేను నీ పైన కేసు పెడతాను, నీ పైన చర్య తీసుకుంటాను అంటే ది అమెరికన్ సైకి అంగీకరిస్తుందా? ఇది అమెరికన్ లిబరల్ మైండ్ ఒప్పుకుంటుందా ఇది? సో ఇలా ప్రతి అంశంలోనూ గందరగోళం సృష్టిస్తున్నాడు. సో విని ఎరగని గందరగోళం సృష్టించడం వల్ల సహజంగానే ఈ వ్యతిరేకత విపరీతంగా పెరుగుతుంది. దట్ డజంట్ మీన్ ట్రంప్ను సమర్థించే వాళ్ళు లేరని కాదు, సమర్థించే వాళ్ళు ప్రతి సమాజంలో పోలరైజ్ అయి ఉంటుంది. కానీ రోజు రోజుకి ఈ వ్యతిరేకత పెరగడానికి ట్రంప్ సృష్టిస్తున్న బీభత్సమే కారణం. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్.
ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. తమిళనాడులో హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తోంది కేంద్రం అనేది స్టాలిన్ వాదన సార్. సో ఒక సెంటిమెంట్ను రేపే ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు. మోదీ కూడా అంటూ ఉన్నారు సార్, కొంతమంది అనవసరంగా ఏడుస్తూ ఉంటారు, తనకు చాలామంది లేఖలు రాస్తూ ఉన్నారు తమిళనాడు నేతలు, మరి తమిళంలో ఏ ఒక్కరు కూడా సంతకం చేయడం లేదు, ఇంగ్లీష్లో మాత్రమే సంతకం చేస్తూ ఉన్నారు అని చెప్పి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒకవైపు హిందీ విషయంలో బలవంతంగా రుద్దుతూ ఉన్నారు అని చెప్పేసి ఒక సెంటిమెంట్ రేగుతోంది. స్టాలిన్ కూడా ఈ వ్యాఖ్య చేశారు. అండ్ దానికి కౌంటర్గా మోదీ కౌంటర్ ఇచ్చారు సార్, తమిళంలో సంతకం చేయొచ్చు కదా అని చెప్పేసి. సో ఆ స్టాలిన్ వ్యాఖ్యకి మోదీ కౌంటర్ నిలబడుతుంది. స్టాలిన్ రైజ్ చేసిన అంశము సౌత్ ఇండియా ఒక స్టాలిన్ రైజ్ చేయలే, మన తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డిపై అదే మాట్లాడారు, కేటీఆర్ పై అదే మాట్లాడారు, కేరళ నుంచి వచ్చి పినరయి విజయన్ అదే మాట్లాడారు, పంజాబ్ మీకు బిజు జనతాదళ్ నవీన్ పట్నాయక్ ఒరిస్సా నుంచి అదే మాట్లాడాడు, మీకు పంజాబ్ నుంచి అకాలీదళ్ అదే మాట్లాడింది. ఒక్క మీకు ఓన్లీ స్టాలిన్ మాట్లాడలే కదా. దీన్ని ట్రివియలైజ్ చేసేటువంటి తమిళనాడులో ఎన్నికలు రాబోతున్నాయి కనుక దాన్ని తమిళ్ సెంటిమెంట్ను కౌంటర్ చేద్దామని ఒక ప్రయత్నం. కానీ అంత ట్రివియలైజ్ ప్రైమ్ మినిస్టర్ చేయడం ఆశ్చర్యం. ఇప్పుడు మీకు సింపుల్ అంశం, నిన్న ఒక బ్రిడ్జ్ ఇనాగ్రేట్ చేశాడు. ఏమన్నాడు అక్కడ దాన్ని ఇనాగ్రేట్ చేస్తూ, 100 ఏళ్ల క్రితం ఒక గుజరాతీ బిడ్డ నిర్మిస్తే మళ్ళీ 100 ఏళ్ల తర్వాత దాని పునర్నిర్మాణ అవకాశం మరో గుజరాతీ బిడ్డకు దక్కింది. దేశ ప్రధాని తమిళనాడు వచ్చి గుజరాతీ బిడ్డ అని చెప్పుకుంటే తమిళంలో మా బాధ అంటే తమిళనాడులో గుజరాతీ బిడ్డల దయాదాక్షిణ్యాలపైన తమిళనాడు ఆధారపడ్డదా? వీళ్ళ ఎకనామిక్ గ్రోత్లో చూడండి తమిళనాడు ఏ లెవెల్లో ఉంది, ఎడ్యుకేషన్లో చూడండి తమిళనాడు ఏ లెవెల్లో ఉంది. అంటే నరేంద్ర మోడీ గుజరాతీ బిడ్డనే కాదు, భారతదేశ బిడ్డ కదా. ఒక దేశ ప్రధాని హోదాలో వచ్చావు నువ్వు. నార్మల్ టైంలో గుజరాతీ బిడ్డ అంటే తప్పేమీ కాదు, కానీ ఒక దేశ ప్రధాని హోదాలో వచ్చి దేశ ప్రభుత్వ ఖర్చులతో నిర్మించింది. అది ఒక గుజరాతీ ఖర్చులతో నియమించలే. తమిళనాడు నుంచి కూడా డబ్బులు వెళ్ళాయి కదా కేంద్రానికి, ఒక్క గుజరాత్ నుంచి వెళ్ళలే కదా. ఏం గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు, అవి కేంద్ర ప్రభుత్వ డబ్బులు. అలాంటిది ప్రైమ్ మినిస్టర్ తనకు తానుగా గుజరాతీ బిడ్డగా ఐడెంటిఫై చేసినప్పుడు స్టాలిన్ తమిళ బిడ్డగా ఐడెంటిఫై చేసుకోడా? నేను ప్రైమ్ మినిస్టర్ చేసుకుంటున్నప్పుడు ఆ రాష్ట్ర చీఫ్ మినిస్టర్ నేను తమిళ బిడ్డ అని సెంటిమెంట్ చూపడంలో తప్పేమన్నా ఉంటుందా? ఇంకొకటి ముఖ్యమైనది ఏంటి, సంతకం చేయడం అనేది ఇష్యూ కాదు కదా. ఇప్పుడు తమిళంలో సంతకం, నాకు తెలుగు భాష మీద ప్రేమ, నేను ఇంగ్లీష్లో సంతకం చేస్తాను అంటే నాకు తెలుగు భాష మీద ప్రేమ లేనట్ట. సంతకం ఎందుకు చేస్తాం? ఫర్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్. సో నేను బ్యాంకులో తెలుగులో సంతకం చేస్తున్నాను కానీ ఇంగ్లీష్లో సంతకం చేస్తే ఈజీ అవుతుంది వారికి. సో లాంగ్వేజ్ మీద ప్రేమ అనేది సింబాలిజం కాదు. ఫర్ నరేంద్ర మోడీ ఇట్ మే బి సింబాలిజం, ఫర్ ఇతరులకు సింబాలిజం కాదు అది. సో తమిళనాడు రైజ్ చేస్తున్నది సబ్స్టాన్షియల్ ఇష్యూ. ఏంటి రైజ్ చేస్తున్నారు? అయ్యా మీరు 1971 జనాభా లెక్కల వరకు ఇప్పటి వరకు 14th ఫైనాన్స్ కమిషన్ మీరు వచ్చేంత వరకు, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చేంత వరకు 1971 సెన్సస్ ఆధారంగానే రాష్ట్రాలకు నిధులు కేటాయించారు. నరేంద్ర మోడీ వచ్చాక దాన్ని 2011 సెన్సస్కు మార్చారు. దీనివల్ల తమిళనాడు రాష్ట్రమే 20,000 కోట్లు నష్టపోయింది. మరి మిగతా సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నీ నష్టపోయాయి, ప్రతి స్టేటు. అయ్యా మాకు ఇది అన్యాయం కదా, మేము జనాభా నియంత్రిస్తే దేశ ఆర్థిక ప్రగతికి సహకరిస్తే మమ్మల్ని శిక్షిస్తారా అని అడుగుతున్నారు స్టేట్. దానికి ఆన్సర్ చెప్పండి. దానికి అలా ఆన్సర్ తర్వాత ఏమంటున్నారు, జనాభా ప్రాతిపదికగా మీరు సీట్లు కేటాయిస్తే సౌత్ ఇండియాలో సీట్లు తగ్గుతాయి. ఇదే 543 సీట్సే ఉంటే సీట్లు మళ్ళీ 2026 తర్వాత వచ్చే జనాభా లెక్కల ఆధారంగా గనక రీఅపోర్షన్ చేస్తే, పునః కేటాయిస్తే ఉత్తరప్రదేశ్లో 80 ఉన్నాయి, 91 11 సీట్లు పెరుగుతాయి. బీహార్లో 40 ఉన్నాయి, 50 అవుతాయి, 10 సీట్లు పెరుగుతాయి. తమిళనాడులో 39 ఉన్నాయి, కాస్త 31 అవుతాయి. కర్ణాటకలో 2 సీట్లు తగ్గుతాయి, ఆంధ్రలో 8 సీట్లు తగ్గుతాయి. ఇది కదా చెప్పేది. తగ్గవి 543 సీట్సే ఉంటాయి అని మోడీ చెప్పమనండి. సంతకాల గురించి ఎందుకు గోలా? పోనీ సీట్లు పెంచుతారనుకుందాం. సీట్లు పెంచితే ఏమవుతుంది? మీకు ఎంటైర్ సౌత్ ఇండియాకు ఇప్పుడు 24
రిప్రజెంటేషన్ 25% రిప్రజెంటేషన్ ఉంది. 129 సీట్స్ ఉన్నాయి. 543 సీట్లలో మీకు అరౌండ్ 129 ఉన్నాయి. రేపు అది కాస్త 14% పడిపోతుంది. మీకు ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ సీట్లు 143 అయితే తమిళనాడు సీట్లు 10 పెరుగుతాయి అంతే. 39 కాస్త 49 అవుతుంది. అదే మీరు బీహార్ది 40 కాస్త 79 అవుతుంది. అయ్యే ఇది ఎక్కడ 40 సీట్లు ఉన్న బీహార్కు 79 సీట్లు అవుతాయి. తమిళనాడుకున్న 39 కాస్త 49 అవుతాయి. ఒకవేళ మీరు సీట్లు పెంచినా ఇలా చెయ్యము. ఇప్పుడు ఏ ప్రపోర్షన్ అయితే ఉందో అదే ప్రపోర్షన్లో రేపు సీట్లు పెంచుతామని ప్రామిస్ చేయమనండి. సంతకాల గోలు ఎందుకు? నరేంద్ర మోడీ అడుగుతున్నది అది కదా విషయం. మీరు ఇప్పుడు ఏ ప్రపోర్షన్ 543 సీట్స్లో 39 సీట్లు తమిళనాడుకు ఉన్నది. ఇదే పర్సంటేజ్ రేపు పెంచినా కూడా ఉండాలి. 543 సీట్లలో ఆంధ్రప్రదేశ్కు 25 సీట్స్ ఉన్నాయి. ఇదే ప్రపోర్షన్లో ఉంటుంది అని చెప్పమనండి, పని అయిపోతుంది కదా. అడుగుతున్నది అది కదా. మీకు ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రస్తుత లోక్సభలో మీ రాష్ట్రానికి ఎంత వాటా ఉంటే సీట్లు అదే వాటాలో రేపు పెరిగిన లోక్సభలో కూడా ఉంటాయి. లేదు మేము మార్చము, 543 సీట్లు అట్లనే ఉంచి ఇప్పుడు ఏ స్టేట్లు ఎంత ఉంటో అంతే ఉంచుతాం, మార్చము, డీలిమిటేషన్ ఇంకో 25 ఏళ్ళ వరకు. గతంలో ఇందిరాగాంధీ 25 ఏళ్ళు వాయిదా వేసింది, అటల్ బిహారీ వాజ్పేయి 25 ఏళ్ళు వాయిదా వేశారు. నేను కూడా మరో 25 ఏళ్ళు వాయిదా వేస్తానని చెప్పమనండి. సంతకాల గోలేంటి? తమిళనాడు వాళ్ళు అడుగుతున్న మౌలికమైన ప్రశ్నది. ఇది సంతకంతో సంబంధం లేదు కదా. తమిళనాడులో సంతకం పెడితేంది, ఇంగ్లీష్లో సంతకం పెడితేంది, ఏ భాషలో సంతకం పెడితేంది. సంతకాల గోల కాదు కదా ఇది. జీవితాల గోల కదా. ఇది భవిష్యత్తు గోల. ఇది రాజకీయ ప్రాధాన్యతకు సంబంధించిన అంశం, సంతకాలకు సంబంధించిన అంశం కాదు. ఓకే, మేము తమిళంలో సంతకం పెడతాం, ఆ సీట్లు ఎక్కిస్తారా? కాబట్టి ఇదే ఈ సింబాలిజంతో ఒక లెజిటిమేట్ డెమోక్రటిక్ ప్రశ్నల్ని తగ్గిస్తున్నారు. తమిళనాడు తమిళనాడు ఎంటైర్ సౌత్ ఇండియా అన్యాయం, మాకు నిధులు తగ్గాయంటే మీకు సెంగోలు పెట్టినాం పార్లమెంట్లో అని చూపెడుతున్నారు. సెంగోలు పెట్టి మీరు చోళుల సెంగోలు పార్లమెంట్లో పెట్టాం కదా, కాశీ తమిళ సంఘం పెట్టినాం కదా, తమిళ సౌరాష్ట్ర సంఘాన్ని పెట్టాం కదా, సంతోషపడండి అంటున్నారు. అయ్యా మేము ఈ సింబాలిజం కాదు అడిగేది. మాకు ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది మాకు ఈ 3 భాషల గోలేంటి అని అడుగుతున్నారు తమిళనాడు. మేము 2 భాషలు నేర్పుకుంటాం, మాకు ఏం నష్టం వచ్చింది? తమిళనాడు ఎకనామిక్ గ్రోత్లో దెబ్బతిన్నదా, హైయర్ ఎడ్యుకేషన్ అభివృద్ధిలో దెబ్బతిన్నదా, ఎంప్లాయ్మెంట్లో? ఇది వన్ ఆఫ్ ద వెరీ ప్రోగ్రెసివ్ స్టేట్స్ కదా కంట్రీలో. దేశ ఖజానాకు అత్యధికంగా కంట్రిబ్యూట్ చేస్తున్న స్టేట్స్లో తమిళనాడు ఒకటి కదా. మేము 2 భాషలు నేర్పుకుంటాం, మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి? అవసరం ఉన్నట్టు హిందీ నేర్చుకుంటాడు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ యూనిట్లు తమిళనాడులో కూడా ఉన్నాయి. సెంట్రల్ స్కూల్లో తమిళ్ నేర్పుతారు, ప్రైవేట్ స్కూల్లో కూడా తమిళ్ నేర్పుతారు. అవసరం ఉన్నోడు నేర్చుకుంటాడు. చంద్రబాబు నాయుడు అన్నట్టు ఢిల్లీలో పోయి మాట్లాడాలనుకుంటే హిందీ నేర్చుకుంటాడు. కానీ ప్రతి బిడ్డ పైన ఈ లాంగ్వేజ్ భారం ఏంటి? దానికన్నా సైన్స్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్ ఇవి నేర్పుకుంటాం అంటున్నారు. లేదు, పోనీ మేము 3 భాషలు నేర్చుకుంటాం, మీ ఉత్తరప్రదేశ్లో 3 భాషలు నేర్పండి, మీ బీహార్లో 3 భాషలు నేర్పండి, మీ గుజరాత్లో 3 భాషలు నేర్పండి, మీ గుజరాత్లో కూడా తమిళ్ నేర్పండి, తెలుగు నేర్పండి. లేలే మేము నేర్పం. హిందీ స్టేట్లో మాత్రం మేము ఇంగ్లీష్ హిందీ, మాకు ఇంకో భాషే వద్దు. కానీ సౌత్ ఇండియా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా హిందీ నేర్చుకోవాలి. అయ్యో ఇది ఎక్కడ అన్యాయం అంటే లేదు, మీరు తమిళలో సంతకం పెడుతున్నారా? అసలు సంతకం పెట్టుడితో సంబంధమే కాదు కదా. ఇప్పుడు నేను చెప్పిన 3 ఇష్యూస్, పొలిటికల్ రిప్రజెంటేషన్ సీరియస్ ఇష్యూనా కాదా, ఫండ్స్ సీరియస్ ఇష్యూనా కాదా, లాంగ్వేజ్ కోట్లాది మంది బిడ్డల పైన కాగ్నిటివ్ బర్డెన్ కదా, మేధోపరమైన భారం కదా, ఇదే లెర్నింగ్ బర్డెన్ కదా. ఎందుకది అవసరం ఏముంది? ఇప్పుడు నేను హిందీ నేర్చుకున్నాను 10వ తరగతి దాకా, నాకు ఏం ఉపయోగపడ్డది హిందీ చెప్పండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను హిందీని? సో నేను నేర్చుకోకపోయినా ఈ మేరకు హిందీ మాట్లాడగలుగుతాను. సో ఇప్పుడు హిందీ మాట్లాడడానికి హిందీ నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. హిందీ వద్దన్నా వస్తే బాలీవుడ్ సినిమాలు చూస్తే మాట్లాడే హిందీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఢిల్లీలో పోయి మాట్లాడడానికి హిందీ నేర్చుకోవాలంటున్నారు కదా. బాలీవుడ్ సినిమాలు చూస్తే ఇంతకన్నా ఎక్కువ వస్తుంది హిందీ నేర్చుకోవడం. సో అందువల్ల హిందీ నాకు ఏం ఉపయోగపడింది? అనవసరంగా ఇప్పుడు ఒకప్పుడన్నా కనీసం మ్యాథమెటిక్స్, సైన్స్, కంప్యూటర్ సైన్స్ ఇలాంటి భారాలు లేవు. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పోటీ పడాలి బిడ్డలు, ఇవాళ ఆటోమేషన్తో పోటీ పడాలి. ఇప్పుడు ఇవాళ కాలం వేరు. మీకు 50 ఏళ్ల క్రితం ఇంత కాగ్నేటివ్ బర్డెన్, ఇంత లెర్నింగ్ బర్డెన్ లేదు కదా. ఇవాళ 50 ఏళ్ళ ఇప్పుడున్న ఆధునిక యుగంలో పోటీ పడాలంటే యంత్రాలను మించిన తెలివి ఉండాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయలేని పనులు మానవుడు చేయగలుగుతున్నాయి కదా. భవిష్యత్తులో మనిషి నిలబడేది.
అలాంటి కాలానికి తగ్గట్టుగా యువతను బిల్డ్ చేయాలంటే యువతలకు ఇంకా పాత చింతకాయ పచ్చడిలాగా 3 భాషలు నేర్చుకోవాలి. 6 సబ్జెక్టులలో 3 భాషలే. భాష ఏమున్నది? భాష ఈజ్ ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్. అవసరం ఉన్నో నేర్చుకుంటాడు. వన్ హూ హాస్ టు కమ్యూనికేట్ విల్ లర్న్. భాష అన్ని భాషలు నేర్చుకుని నిజమే లోకేష్ అన్నట్టు జర్మన్ జపాన్ పోయి ఉద్యోగం చేస్తూ నేర్చుకుంటాడు అని చెప్పి అందరు బిడ్డలకు జర్మనీ జపాన్ నేర్పుతావా? అందరికి ఎందుకు హిందీ అవసరం ఉన్నో నేర్చుకుంటాడు. హిందీకి ఎవరు వ్యతిరేకం కాదు, హిందీ నేర్చుకోవడానికి ఎవరు వ్యతిరేకం కాదు. ఖచ్చితంగా హిందీ నేర్చుకుంటారు అవసరం ఉంటే హిందీ ఏమున్నది ఏ భాష నేర్చుకుంటాడు. రాకేష్ శర్మ హైదరాబాద్ నుంచి పోయి మీకు రష్యన్ నేర్చుకోలేదా? నేనే చెప్పాను కదా, నేను 1987-88లో మాస్కో స్టేట్ యూనివర్సిటీ, ప్యాట్రిస్ లుముంబా పీపుల్స్ ఫ్రెండ్స్ యూనివర్సిటీకి వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు మాస్కో వెళ్ళినప్పుడు నేను నేర్చుకున్నాను కోమిత మీకు నేను మీకు చెప్పాను కూడా గతంలో, టోల్ కోవాయిసి వెజిటేరియన్ నస్కాప్లూదా అని. అంటే నేర్చుకుని న్యాస నియత్ టోల్ కోవాయిసి వెజిటేరియన్ నస్కాప్లూదా, నేను నాన్ వెజ్ తినను, నాకు వెజ్ పెట్టండి అని చెప్పాను. హోటల్లో నేర్చుకున్నాను కదా. ఎందుకు నేర్చుకోను? ఆసక్తితో నేర్చుకున్నాడు. కేజీబీ ఏంటి అని ఫస్ట్లో అడిగాను వెళ్ళి. అంటే కోమితే గొజ్జుదాస్తు వినోయ్ బెజపాసనొస్తే అని చెప్పారు. నాకు గుర్తు 40 ఏళ్ళ కిందది, బహుశా కరెక్ట్ అనుకుంటాను, వెతకాలి. కోమితే గొజ్జుదాస్తు వినోయ్ బెజపాసనొస్తే అని. ఇది నాకు రష్యన్ భాష వచ్చినట్ట. నేను ఎట్లా నేర్చుకున్నా? అవసరంతో నేర్చుకుంటాం. ఫ్రాన్స్ పోతే ఫ్రాన్స్ నేర్చుకుంటాం. మనుషులు నేర్చుకుంటారు వద్దన్నా. కానీ ప్రతి ఒక్కరికి ఎందుకు నేర్పాలి అని అడుగుతున్నారు. అది సీరియస్ ఇష్యూ కదా. ఈ ఆధునిక కాలంలో సైన్స్, మ్యాథమెటిక్స్, టెక్నాలజీ ఇలాంటి అనేక అంశాలు నేర్పాలి. 30 ఏళ్ల క్రితం కంప్యూటర్ క్లాసులు అవసరం ఉండేనా 10th క్లాస్లో ఉన్న పిల్లలకు? 30 ఏళ్ల క్రితం లాజిక్ నేర్పాల్సిన అవసరం ఉండేనా? 30 ఏళ్ల క్రితం పిల్లలకు కోడింగ్ నేర్పాల్సిన అవసరం ఉండేనా? ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపబిలిటీస్ ఇంత నేర్పాల్సిన అవసరం ఉండేనా? ఇప్పుడు ఇవన్నీ నేర్పాలి. పైగా నీకు మళ్ళీ భాషలు 3 నేర్పాలి. అయ్యా ఎందుకు? హిందీ అవసరంలో నేర్చుకుంటారు. మదర్ టంగ్ కంపల్సరీ నేర్పాల్సిందే. ఇంగ్లీష్ గ్లోబల్ లాంగ్వేజ్ ఆఫ్ కమ్యూనికేషన్, ఈ 2 స్కూల్లో నేర్చుకుంటాడు. 3వ భాష అవసరం ఉన్నో నేర్చుకుంటాడు. ఆ 3వ భాష ప్లేస్లో నేను కంప్యూటర్ నేర్చుకుంటాను, టెక్నాలజీ నేర్చుకుంటాను. మీరు ఏ తల్లిదండ్రులు అడగండి తప్పో చెప్తారు. ఏ తల్లిదండ్రులు అడిగి మీరు 10వ తరగతి చదివే బిడ్డలు ఉన్న తల్లిదండ్రులు పోయి అడగండి, మీ బిడ్డకు స్కూల్లో హిందీ అవసరమా, కంప్యూటర్ నేర్పమంటారా? ఇంగ్లీష్ తెలుగు కాక నేను ఛాలెంజ్ చేస్తాను, 99% హిందీ అవసరం లేదని అంటారు నా అంచనా. సో హిందీ అవసరం ఉంటే నేర్చుకుంటారండి. హిందీ ఏమున్నది, బాలీవుడ్ సినిమాలు చూస్తే హిందీ వస్తుంది అని. సో మీకు కంప్యూటర్ నేర్పండి అని అంటారు. మీరు ఆప్షన్ ఇవ్వండి, హిందీ ఆర్ కంప్యూటర్ ఆప్షన్ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో పిల్లలు ఏం నేర్చుకుంటారో చూడండి. ఒక్కసారి ఆప్షన్ అడగండి తల్లిదండ్రులని, హిందీ లేదా కంప్యూటర్స్, హిందీ లేదా లాజిక్ నేర్పడం. ఆధునిక కంప్యూటర్ రంగంలో లాజిక్ చాలా కీలకం, ప్రాబ్లమ్ సాల్వింగ్ క్యాపబిలిటీ చాలా కీలకం. అది నేర్పండి. ఇది ప్రపంచం మారుతున్నా మేము మారము, బలవంతాన మీరు హిందీ రుద్దుతాం అని దీన్ని కదా వ్యతిరేకించి అది వదిలేసి తమిళంలో సంతకం చేయలేదా, తమిళంలో సంతకం చేస్తుంది చేయకపోతుంది అంటే ఒక సబ్స్టాన్షియల్ సీరియస్ ఇష్యూస్ ఆఫ్ పబ్లిక్ డిబేట్ను ఒక ట్రీవియల్ కామెంట్లతో ఎదుర్కొనే ప్రయత్నం తప్ప మరొకటి కాదు కదా. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అండ్ ఎంఐఎం అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నారు సార్ ప్రధానంగా. సో మొత్తం 112 మంది సభ్యులు, బీజేపీ బలం 27, ఎంఐఎం 49, బీఆర్ఎస్ 23, కాంగ్రెస్ పార్టీ 13. అందరికంటే తక్కువ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి పోటీలో లేము అంటూ ఉన్నారు కాంగ్రెస్ నేతలు. మరి బీజేపీ బలం ఏంటి అండ్ బీజేపీ బీఆర్ఎస్ 2 కుమ్మక్కయ్యాయి అనేది కాంగ్రెస్ నాయకుల వాదన సార్. సో ఎవరికి కూడా బలం లేదు అంటే ఆ ఫిగర్స్ కరెక్ట్ కాదో చూడాలి. ఎందుకంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చే వరకు ఏంటంటే కార్పొరేటర్లతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా ఓటేయచ్చు. స్థానిక ఈ లోకల్ బాడీస్ కిందికి వస్తారు, అది వెరిఫై చేయాలి. మరి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లకు కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా చూడాలి. అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిన గణాంకాలు. సో బట్ ఏదైనా ఒకటి మాత్రం నిజం, ట్రెండ్ ఫర్గెట్ అబౌట్ ద ఫిగర్స్, ట్రెండ్ మాత్రం నిజం. ఏ పార్టీకి సొంతగా మెజారిటీ లేదు. ఈ స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ లేదు, అంతవరకు నిజం.
సో ఉన్నంతలో ఎంఐఎం ఇస్ ద సింగిల్ లార్జెస్ట్ ఈ కాన్స్టిట్యున్సీలో, అంటే ఇది హైదరాబాద్ లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ. ఈ హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గంలో ఎంఐఎంకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎంఐఎంకి ఉంది. ఇక మీకు మిగతా పార్టీలకు వచ్చే వరకు ఎవరికీ లేదు. సో అందులో అనుమానం లేదు. సో ఏదైనా ఎంఐఎంకు కాంగ్రెస్ బీఆర్ఎస్ మద్దతు అన్నా ఇవ్వాలి, లేకపోయినా వాళ్ళు అబ్స్టైన్ అయినా ఎంఐఎం గెలుస్తుంది, వాళ్ళు మద్దతు ఇచ్చినా ఎంఐఎం గెలుస్తుంది. ఎంఐఎంను ఓడించాలి అంటే మిగతా పార్టీలని ఏకమైతే ఓడిస్తారు. సో హైదరాబాద్లో ఉన్న పొలిటికల్ కాంపోజిషన్ రీత్యా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మూడు ఏకమయ్యే అవకాశమే లేదు కనుక క్లియర్గా ఎంఐఎం గెలిచడానికి స్కోప్ ఉంటుంది. సో ఎంఐఎంకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఎంఐఎం ఎవరు అధికారం ఉంటే వాళ్ళతో కలిసి ఉంటుంది. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్తో కలిసి కేసీఆర్కు బి టీమ్గా పనిచేశాడు ఓవైసీ. అంతకుముందు 10 ఏళ్ళు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నారు. అందువల్ల ఎంఐఎం స్వభావమే ఎవరు రాష్ట్రంలో అధికారం ఉంటే వాళ్ళతో కుమ్మక్కవుతారు. రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీ కూడా ఎంఐఎంతో కుమ్మక్కవుతుంది. అందువల్ల ఇందులో బీఆర్ఎస్ అదే పనిచేసింది, కాంగ్రెస్ అదే పనిచేసింది, అంతకుముందు కాంగ్రెస్ అదే పనిచేసింది. అందువల్ల ఇప్పుడు ఎంఐఎంకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వవచ్చు అని వార్తలు వస్తున్నాయి. ఈవెన్ వాళ్ళు మద్దతు ఇవ్వక బహిష్కరించినా కూడా నీకు ఆటోమేటిక్గా ఎంఐఎం గెలుస్తుంది. సో బీజేపీకి ఏ రకంగా చూసినా బలం లేదు. అయినా బీజేపీ ఎందుకు పోటీ పెట్టిందంటే ఒక మెసేజ్ ఇవ్వడానికి పోటీ పెట్టింది. ఏంటి ఆ మెసేజ్ అంటే, వీ విల్ నాట్ ఎలో ఎంఐఎం టు విన్ అన్కంటెస్టెడ్. అంటే ఏకగ్రీవంగా పోటీ లేకుండా ఎంఐఎంను గెలిపించడం తమకు ఇష్టం లేదు అని తన యాంటీ ఎంఐఎం పొలిటికల్ నరేటివ్ను హైదరాబాదులో ప్రజల్లోకి తీసుకెళ్లడం అనేది బీజేపీ లక్ష్యం. ఎందుకంటే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తమకు ప్రధాన ప్రత్యర్థిగా ఎంఐఎం చూస్తారు కనుక. ఈవెన్ తెలంగాణ రాజకీయాల్లోనే ఓవైసీల భుజాల మీద తుపాకులు పెట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్లు బీజేపీ కాలుస్తూ ఉంటుంది. మీకు అమిత్ షా జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా మీకు ఆ రోజుల్లో అనేవారు చూడండి, కార్ స్టీరింగ్ ఓవైసీకే పాస్ అయ్యాయని. కార్ స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉంది అని అమిత్ షా ఎప్పుడు విమర్శించేవారు. సో అందువల్ల మీకు బీజేపీ పొలిటికల్ నరేటివ్లోనే యాంటీ ఎంఐఎం పాలిటిక్స్ అనేది కీలకం. సో అందువల్ల ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా యాంటీ ఎంఐఎం పొలిటికల్ నరేటివ్ను జనంలోకి తీసుకెళ్లడం అనేది బీజేపీ రాజకీయ లక్ష్యం. గెలవడం లక్ష్యం కాదు. గెలిచే అవకాశం లేదన్న సంగతి అందరికీ తెలుసు, బీజేపీ కూడా తెలుసు. సో గెలుస్తుంది అని పోటీ చేయడం, మా మిత్రుడు గౌతమ్ రావు పోటీ చేస్తున్నాడు కానీ గెలుస్తాడని కాదు, కానీ బట్ దే వాంట్ టు గివ్ ఏ కాంటెస్ట్. సో రాజకీయాల్లో గెలవడానికే పోటీ చేయరు. రాజకీయాల్లో ఒక రాజకీయ సంకేతాన్ని పంపడానికి, ఒక రాజకీయ సందేశాన్ని పంపడానికి కూడా పార్టీలు పోటీ చేస్తాయి, చేయాలి కూడా. అందువల్ల బీజేపీ స్ట్రాటజిక్గా తీసుకున్న నిర్ణయం కరెక్ట్. అది గెలవడం తర్వాత సంగతి, ఎలాగో గెలవరు కానీ గెలవడానికే పోటీ చేయరు. ఓడిపోయినానికైనా పోటీ చేస్తారు. ఆ ఓడిపోవడం ద్వారా కూడా సంకేతాన్ని పంపుతారు. రెండవ సంకేతం ఏం పంపుతున్నారంటే, ఎంఐఎంతో బీఆర్ఎస్ కాంగ్రెస్లు కుమ్ముక్కయ్యాయి, ఎంఐఎంను ఓడించే కృషిలో భాగం కావడం లేదు, వీళ్ళందరూ ఎంఐఎంతో ఏదో ఒక అవగాహన ఉంది అనేది బీజేపీ చెప్పదలుచుకుంది. ఎందుకంటే రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంకు ఫర్ అండ్ ఎగనెస్ట్గా పోలరైజేషన్ కనుక హైదరాబాద్లో జరిగితే అది బీజేపీకి అడ్వాంటేజ్గా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఇందుకు ఉదాహరణ. మీకు జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా కూడా తన అంతకుముందు 99 సీట్స్ ఏమో గెలుచుకుంటే భారీగా తగ్గాయి. బీజేపీ సీట్లు భారీగా పెరిగాయి, ఊహించిన దానికన్నా ఎక్కువ పెరిగాయి. కారణం ఏంటంటే ఆ పోలరైజేషన్ సక్సెస్ఫుల్గా బీజేపీ తేగలిగింది. ఎంఐఎం అనుకూల వ్యతిరేక పోలరైజేషన్ కనుక హైదరాబాద్లో జరిగితే దాంట్లో పొలిటికల్ అండ్ పొలిటికో రిలీజియస్ మొబిలైజేషన్, అది హైదరాబాద్కు ఉన్నటువంటి సోషల్ కాంపోజిషన్ రీత్యా, హైదరాబాద్కు ఉన్న హిస్టరీ ఆఫ్ రీత్యా కూడా ఆ పోలరైజేషన్ కనుక తేగలిగితే బీజేపీకి అడ్వాంటేజ్గా ఉంటుంది. కాంగ్రెస్ను బీఆర్ఎస్ను కార్నర్ చేస్తానికి వీళ్ళకు ఓటేసినా ఎంఐఎంకి ఓటేసినట్లే. చూడండి, ఎంఐఎం గెలుపుకు వీళ్ళు దోహదం చేశారు అన్న ఒక స్ట్రాంగ్ పొలిటికల్ నరేటివ్ను పంపించడం కూడా బీజేపీ లక్ష్యం. అందువల్ల ఈ రెండు కూడా
వ్యూహాత్మక లక్ష్యాలు, రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఒక వ్యూహాత్మక లక్ష్యాలు. అందువల్ల జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు వస్తుంది కనుక దీని ఒక వ్యూహాత్మకమైన పోటీగా బీజేపీ తీసుకుంటోంది. అందువల్ల గెలవడం ఓడడం అనేది అంత ఇంపార్టెంట్ కాదు, ఎలాగో ఓడుతారు, కానీ ఓడినా కూడా ఆ సందేశం మాత్రం చాలా సమర్థవంతంగా బీజేపీ పంపించగలుగుతుంది. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నాన్ని విద్యార్థులు చాలా తీవ్రంగా అపోజ్ చేస్తూ ఉన్నారు, అడ్డుకుంటూ ఉన్నారు కూడా. సో కాంగ్రెస్ నాయకులు చెప్తూ ఉన్నారు, విష ప్రచారం చేస్తూ ఉన్నారు, ఎడిటింగ్ వీడియోలతో దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అని చెప్పి. ఎంపీ మల్లు రవి అయితే ఉత్తరాది విద్యార్థులు ఎక్కువగా ఈ నిరసనల్లో పాల్గొంటూ ఉన్నారు అని కూడా కమెంట్ చేశారు. ఒకసారి బయట ప్లేసండి. వచ్చిన భూమిని ఎవరికైనా వస్తే వెంటనే దాని పొజిషన్ తీసుకోవాలి. కాబట్టి పొజిషన్ తీసుకుంటుంటే అక్కడేదో అన్యాయం జరిగిపోతుందని, లేకపోతే దీని మీద ఇచ్చినటువంటి సోషల్ మీడియా వాళ్ళంతా గుజరాత్ వాళ్ళు, నార్త్ ఇండియా వాళ్ళు, హెచ్సిసిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన విద్యార్థులు ఎక్కువ మంది మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధిని చూడలేక పెద్ద ఎత్తున వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చేస్తున్నారు. ఆ చేసిన వాళ్ళందరి మీద కేసులు పెట్టడం జరుగుతుంది. చాలా మంది సెలబ్రిటీలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. ప్రతిపక్షాలు యాజ్ యూజువల్ వ్యతిరేకించాలి కాబట్టి వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఈ విద్యార్థుల్లో కూడా ఉత్తరాది దక్షిణాది అంటూ మల్లు రవి మాట్లాడుతున్నారు. సార్ వాస్తవం ఏదైనా ఉండొచ్చు అంటే? ఫస్ట్ అసలు ఇది ఎస్సీ భూములు అని మీరు మొదలు పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వం చెప్పేది ఎస్సీ భూములు కావాలి, అది ఆల్రెడీ ఎస్సీకు మేము కంపెన్సేషన్గా వేరే చోట ల్యాండ్ ఇచ్చామని. అందువల్ల నేను గతంలో కూడా చెప్పాను, ఇష్యూ అనేది ఎవరు ఓనర్ అన్నది ఇష్యూ కాదు. ఇష్యూ అనేది కంచె గచ్చిబౌలి భూములు, అది ఎస్సీ భూముల రాష్ట్ర ప్రభుత్వ భూముల అనేది ముఖ్యం కాదు. ఇప్పుడు ఎందుకంటే ఎస్సీ భూములు అయితే రాష్ట్ర ప్రభుత్వం అమ్మటానికి వీలే లేదు, అమ్మరాదు కూడా. యజమాని ఇంకొకరు ఉంటే ఒకరు ఎట్లా అమ్ముతారు? సో దట్ నేను డే 1లో కూడా మొదటి రోజు ఈ విశ్లేషణలో కూడా చెప్పాను, ఇవి ఎస్సీ భూములు అయితే సమస్య లేదు కదా, రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా అమ్ముతుంది, రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం ఎట్లా చేసుకుంటుంది? ఇప్పుడు వేరే అది ఎస్సీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో వస్తుంది కదా. అందువల్ల ఇష్యూ ఈజ్ నాట్ ద ఓనర్షిప్ ద ల్యాండ్, దాన్ని రాంగ్గా పోజ్ చేయకూడదు. ఇష్యూ ఏంటి, కంచె గచ్చిబౌలిలో ఉన్నటువంటి భూములను ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా ల్యాండ్ ఎవరు ఓనర్ అని చర్చలకు రాలే. ప్రభుత్వ భూమా ఎస్సీ భూమా అని కాదు చర్చ. చర్చలు ఏంటంటే బయోడైవర్సిటీ, చెట్లు, జీవ వైవిధ్యము ఉన్నటువంటి ప్రాంతాన్ని, హైదరాబాద్ లంగ్ స్పేస్గా ఉన్న ప్రాంతాన్ని మీరు చదును చేసి అమ్మేస్తారా లేదా కాంక్రీట్గా మారుస్తారా అనేది ఇష్యూ. ఈ ఇష్యూ పైన ఉత్తర దక్షిణ ఎక్కడ సమస్యలు. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ రకమైన స్టేట్మెంట్లు ఇతరులకు ఆయుధాలు కూడా, కాంగ్రెస్ను వ్యతిరేకించే వరకు ఆయుధాలు అయిపోతున్నాయి. ఇప్పుడు టైమ్స్ నౌ ఛానల్ బీజేపీ అనుకూల ఛానల్, ఇతర బీజేపీ అనుకూల ఛానల్ నిన్న దీన్ని నేషనల్ ఇష్యూ చేశాయి. సో మల్లు రవి పార్లమెంట్ సభ్యుడు కూడా దానివల్ల దాన్ని ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులతోనే మల్లు రవిని కౌంటర్ ఇప్పించాను. నేను టైమ్స్ నౌలో చూశాను, ఉదిత్ రాజ్ అని కాంగ్రెస్ ఎంపీతోనే మీరు చెప్పండి ఇది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటాడు, రాహుల్ గాంధీ ఉత్తరాదికి చెందిన ఎంపీ కదా, ప్రియాంక గాంధీ ఏమంటుంది అని కాంగ్రెస్ పార్టీని నార్త్ ఇండియాలో పెద్ద ఎత్తున బదనాం చేయడానికి ఇలా బీజేపీ అనుకూల మీడియాకు అవకాశం వచ్చింది. సో అందువల్ల మల్లు రవి లాంటి వాళ్ళైనా ఎవరి కాంగ్రెస్ నాయకులైనా స్టేట్మెంట్ ఇచ్చే ముందు అదొక జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ అయితే బీఆర్ఎస్ అయితే ఏం మాట్లాడినా చెల్లుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ తెలంగాణ దాడితే నా రాజకీయ ప్రయోజనాలు లేవు కనుక, కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి దేశమంతటా కనుక. దీన్ని నార్త్ సౌత్గా గనక ప్రొజెక్ట్ అయితే, యాంటీ నార్త్ ఇండియన్ అనే ప్రాజెక్ట్ అయితే, ఇప్పుడు మీకు డీలిమిటేషను ఈ ఇష్యూస్ ఏమో సౌత్ ఇండియాకు అన్యాయం జరుగుతుంది అన్న ఇష్యూ, అది నార్త్ ఇండియాకు వ్యతిరేక ఇష్యూ కాదు అది. కానీ ఇలా నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ క్రియేట్ చేస్తున్నారు, తెలంగాణ అభివృద్ధిని ఓరలేక అని ఉత్తరాది దక్షిణాది అని ఈ రకమైన అంశాలపైన సెంటిమెంట్ తెస్తే అది బీజేపీకి మేజర్ అడ్వాంటేజ్ అవుతుంది నార్త్ ఇండియాలో. ఇప్పుడు అందుకే మల్లు రవి స్టేట్మెంట్ ఉపయోగించుకొని కాంగ్రెస్ను నార్త్ ఇండియాలో కార్నర్ చేసే పని బీజేపీ అనుకూల టాప్ ఛానల్స్ చేస్తున్నాయి. టైమ్స్ నౌలో దాదాపు 10 నిమిషాలు మాట్లాడించారు బీఆర్ఎస్ రావుల శ్రీధర్ రెడ్డితోని,
అలాగే మీకు బీజేపీ నాయకంతో, కాంగ్రెస్ ఉత్తరాది ఎంపీతోని ఇక మామూలు బ్యాటింగ్ కాదు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ నాయకులు స్టేట్మెంట్ ఇచ్చే ముందు తాము ఒక జాతీయ పార్టీ, తమకు ఉత్తరాదిలో దక్షిణాదిలో కూడా రాజకీయ ప్రయోజనాలు ఉంటాయన్న కాన్షియస్నెస్ ఉండాలి. మల్లు చాలా సీనియర్ రాజకీయ నాయకుడు, చాలా సౌమ్యుడు కూడా. ఆయన ఏదో ఇట్లా అర్థరహితంగా కామెంట్ చేసే వ్యక్తే కాదు. కానీ ఆ స్టేట్మెంట్ కాస్త తమ పార్టీకే నష్టంగా మారుతుంది అన్న కాన్షియస్నెస్ లేకపోతే ఇలాగే జరుగుతుంది. రెండవది రియాలిటీ కూడా కాదు. సో నా ప్రొఫెసర్ హరగోపాల్ కూడా వ్యతిరేకించాడు. ఆయన నార్త్ ఇండియనా. ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఇది కరెక్ట్ కాదు అన్నాడు. భూములు అమ్మడం తప్పని డే 1 నుంచి చెప్తున్నాను. సో మరి ప్రొఫెసర్ నాగేశ్వర్ నార్త్ ఇండియనా, నేనేమైనా బీజేపీ, హరగోపాల్ బీజేపీ. సో అందువల్ల బీజేపీ వాళ్ళే కాదు దీన్ని వ్యతిరేకించింది, కమ్యూనిస్టులు వ్యతిరేకించారు. ఎస్సీయూలో వామపక్ష విద్యార్థి సంఘాలే అధికారంలో ఉన్నది. స్టూడెంట్స్ యూనియన్లో గెలిచింది వామపక్ష విద్యార్థి సంఘాలు. సో ఇందులో వామపక్షాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇందులో రాజకీయాలు ఒక్క బీజేపీ లేదు, ఒక్క బీఆర్ఎస్ లేదు. సో కాంగ్రెస్ పార్టీకి దేశంలోనూ రాష్ట్రంలోనూ మిత్రపక్షాలుగా ఉన్న వామపక్షాలు కూడా ఉన్నాయి కదా. సో ఇందులో ఎన్విరాన్మెంటలిస్టులు ఉన్నారు. ఇప్పుడు మీకు బట్టి విక్రమార్క బృందంతో కలిసిన వాళ్ళలో వీళ్ళందరూ కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ కూడా కలిశారు. ఈ డెలిగేషన్లు ఉన్న వాళ్ళు చాలామంది రాహుల్ గాంధీని కూడా కలిసి అప్పుడు రిప్రజెంట్ కూడా చేశారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ వీళ్ళే వ్యతిరేకులు కారు. అందరూ కాంగ్రెస్ పార్టీని ఏదో బదనాం చేయడానికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తిట్టడానికి బీజేపీకి ఉపయోగపడే వాళ్ళేం కారు కదా ఇప్పుడు ఇందులో పాల్గొన్న వాళ్ళందరూ కూడా. సో అందువల్ల ఈ కన్సర్న్, అందుకే కాంగ్రెస్ పార్టీ రీతింగ్ కూడా చేస్తుంది. ఇప్పుడు యూటర్న్ తీసుకుంటుందని అంటున్నారు. మీనాక్షి నటరాజన్ కూడా చర్చించారు దీనిపైన. దీన్ని ఇకో పార్క్గా, మొత్తం ఇకో కన్జర్వేషన్ జోన్గా ఈ 400 ఎకరాలే కాదు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కున్న 2300 ఎకరాలకి కూడా ఇకో కన్జర్వేటివ్ జోన్గా మారుస్తాము అనేది ఆలోచిస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ రీథింక్ చేస్తున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ దీనిపైన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చూస్తున్నప్పుడు ఈ రకమైన స్టేట్మెంట్స్ అనవసరం కదా. ఎందుకంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ పట్ల మన వ్యతిరేకత క్రియేట్ చేయకూడదు. హైదరాబాద్కున్న గొప్పతనమే ఈ కాస్మోపాలిటన్ కల్చర్. నార్త్ ఈస్టర్న్ ఇండియా నుంచి కూడా బోర్డు మన స్టూడెంట్స్ ఉంటారు. నాగాలాండ్ నుంచి నేను ఒకసారి వెళ్ళినప్పుడు 100 స్టూడెంట్స్ పైన ఉంటుంది. సో ఇట్స్ ఎ సెంట్రల్ యూనివర్సిటీ, అన్ని ప్రాంతాల పిల్లలు వస్తారు. అందువల్ల అలాంటి యూనివర్సిటీలో నార్త్ ఇండియన్ పిల్లల పట్ల వ్యతిరేకతను మన తెలుగు విద్యార్థులు సృష్టించడం కూడా మంచిది కాదు. అది రాంగ్ నోషన్కి వెళ్తుంది. హైదరాబాద్కు ఉండే కాస్మోపాలిటన్ క్యారెక్టర్ కూడా దెబ్బతీస్తుంది. అందువల్ల ఇలాంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి నష్టం, కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం, వాస్తవం కూడా కాదు కదా. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. బండి సంజయ్ రేవంత్ రెడ్డిని అంటూ ఉన్నారు సార్, ఆయన రబ్బర్ స్టాంప్ సీఎం అని చెప్పి. సో ముఖ్యమంత్రికి విచక్షణాధికారం ఉంటుంది, మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలి అనేది ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవాలి కదా. ఏఐసిసికి పెత్తనం ఏంటి అనేది ఆయన ప్రశ్న. దాంతోపాటు సచివాలయంలో ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్ష చేయడం ఏంటి అని కూడా బండి సంజయ్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సార్. ఒకసారి బయట కాంగ్రెస్ పార్టీ ఎవరి చేతిలో కొనసాగుతుందో కదా దాంతోపాటు హెచ్సియు విషయంలో, యూనివర్సిటీ విషయంలో మంత్రుల కమిటీ వేసారు. ఆ మంత్రులు ఏం చేయాలో తెలంగాణ రాష్ట్ర పిసిసి ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు సూచన ఇస్తారట. అంటే రబ్బర్ స్టాంప్ పాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నది. సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. అందుకే అవినీతి రాజ్యం వెళ్తున్నది. ఢిల్లీకి 10 జనవరికి మూటలు పంపుతున్నారు. ఆ మూటల కోసం వాళ్ళు ఆశపడి తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. అన్నిట్లో కమిషన్ తీసుకుంటున్నారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచించాలి. దేశంలో డబుల్ ఇండియన్ సర్కార్ ఎక్కడెత్తున్నాయో అక్కడ అభివృద్ధి కొనసాగుతున్నది. వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వము ఎక్కడ అవినీతి మచ్చ లేకుండా 11 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని ఒక స్ఫూర్తిదాయకమైన పాలన కొనసాగిస్తూ ఉన్నారు. అటువంటి పాలన తెలంగాణ రాష్ట్రం కావాలి.
రబ్బర్ స్టాంప్ సీఎం అంటూ ఉన్నారు. ఇప్పుడు బండి సంజయ్ని పార్టీ అధ్యక్షుడిగా మార్చారు. ఎవరు? తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యకర్తల నిర్ణయం అది. బండి సంజయ్ని పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని తొలగిస్తే తెలంగాణలో ఉన్న బీజేపీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ అభిమానులందరూ బాధపడ్డారు. మరి దాన్ని ఎవరు డిసైడ్ చేసుకున్నారు? అధిష్టానం అంటే ఎక్కడ ఉన్నారు వాళ్ళు? ఢిల్లీ లేదా? అమిత్ షా డిసిషనే కదా, మోడీ డిసిషనే కదా. ఇప్పుడు పోనీ తెలంగాణలో అసెంబ్లీలో 3 ఎమ్మెల్యేలు ఉంటాయి 2023 కన్నా ముందు. శాసనసభా పక్ష నేత లేరు. అంటే ఆ 3 ఎమ్మెల్యేలు కలిసి తమ నాయకుడు ఎవరో నిర్ణయించుకోలేని పరిస్థితి ఎందుకుంది? అసెంబ్లీ రద్దు అయ్యేంత వరకు కూడా లేడు. ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్ 3 ఎమ్మెల్యేలు ఉంటే ఆ 3 ఎమ్మెల్యేలు కలిసి తమ నాయకుడు ఎవరు, ఉపనాయకుడు ఎవరు నిర్ణయించుకునే కెపాసిటీ లేదా వాళ్ళకు? మరి అధిష్టానం డిసైడ్ కాలే కనుకనే కదా. ఇవాళ పోనీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోగలిగారా? కిషన్ రెడ్డి టర్మ్ ఎప్పుడో అయిపోయింది కదా. మరి ఎందుకు ఎన్నుకోలేకపోతున్నారు? ఒక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రబ్బర్ స్టాంప్ అయిపోతున్నాడు కదా. రబ్బర్ స్టాంప్ అనొచ్చా మరి? ఇప్పుడు జాతీయ పార్టీలో రాజకీయ నిర్ణయాలు మంత్రులైనా ఎవరిని నియమించాలి? ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రులు ఎవరిని నిర్ణయించారు? నిన్న కాక మొన్న ఢిల్లీలో ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టాలి అని వచ్చినప్పుడు ఎవరు నిర్ణయించారు? నిజంగా బీజేపీ ఎమ్మెల్యేల నేత పరమేశ్ వర్మ అయ్యాడు ముఖ్యమంత్రి. సో మీకు రేఖా గుప్తా ఎందుకు అయ్యారు? సో మీకు మధ్యప్రదేశ్లో కనుక బీజేపీ ఎమ్మెల్యేలకే అక్కిస్తే శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అయ్యేవారు. ఎవరో అంతకుముందు ఎవరు పెద్దగా ఎవరికి తెలియదు, మోహన్ యాదవ్ ఎందుకు అయ్యాడు? రాజస్థాన్లో మీరు ఎమ్మెల్యేలకు అవకాశం ఇస్తే వసుంధరా సింధియా అయ్యేదేమో. సో మీకు అవకాశం ఎక్కడిచ్చారు పార్టీ? అక్కడ ముఖ్యమంత్రుల్ని కూడా కాంగ్రెస్ బీజేపీ నిర్ణయించింది కదా, అధిష్టానం. అది కూడా వారం రోజుల తర్వాత. తెలంగాణలో 24 గంటల్లో డిసైడ్ అయితే మీకు మిగతా రాష్ట్రాలు ఎన్ని రోజులు పట్టింది మనకు ముఖ్యమంత్రి నిర్ణయం కావడానికి? డబుల్ ఇంజన్ సర్కార్ అంటేనే అది కదా. డబుల్ ఇంజన్ అంటేనే జాతీయ నాయకత్వం కేంద్ర ప్రభుత్వం నడిపిస్తుంది ఇంజన్ కదా. సో డబుల్ ఇంజన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అది కదా చెప్పేది. డబుల్ ఇంజన్లో ఒక ఇంజన్ రబ్బర్ స్టాంప్ అయిపోతుంది కదా. సో అందువల్ల ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, అదొక జాతీయ పార్టీ. ఆ పార్టీలో ఎవరు మంత్రులుగా ఉండాలనేది ముఖ్యమంత్రి సొంత నిర్ణయం ఎలా ఉంటుంది? సొంత నిర్ణయం ఉండటానికి బీజేపీలో ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి నిర్ణయం ఎవరు ఉంటుంది? బీజేపీ జాతీయ నాయకత్వం డిసైడ్ చేస్తారు తప్ప రాష్ట్ర అధ్యక్షుడు నిర్ణయిస్తారా? బీజేపీలో ఎంపీ క్యాండిడేట్లను రాష్ట్ర అధ్యక్షుడు నిర్ణయిస్తారా? నాకు చెప్పండి. బీజేపీ ఎంపీ అభ్యర్థుల్ని కిషన్ రెడ్డి నిర్ణయించాడా? కేంద్ర జాతీయ నాయకత్వం నిర్ణయించిందా? ప్రకటించి కూడా జాతీయ నాయకత్వమే. కిషన్ రెడ్డి ప్రకటించి కూడా ప్రకటించలేదు. మీరు వెళ్ళి చూడండి, తెలంగాణలో బీజేపీ ఎంపీ అభ్యర్థుల్ని కిషన్ రెడ్డి ప్రకటించాడా? అందువల్ల బీజేపీలో ప్రతి నిర్ణయం జాతీయ నాయకత్వం తీసుకుంటుంది కదా. మరి అలాంటప్పుడు మీరు ఇక్కడ కిషన్ రెడ్డి రబ్బర్ స్టాంప్ అని అనగలమా? సో ఒక జాతీయ పార్టీల నిర్మాణం అలా ఉంటుంది. సో దాని ప్రాంతీయ పార్టీ నిర్మాణం ఒక రకంగా ఉంటుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రికి కావాలి, ఎవరు మంత్రులకు కావాలనేది ఆ పార్టీ రాష్ట్ర నాయకులతో చర్చించి జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. అది బీజేపీలోనే అదే పద్ధతి అనుసరిస్తారు, వేరే పద్ధతి అనుసరిస్తారు. ఇప్పుడు మీకు బీజేపీలో ఒక ఎన్నికలు కాగానే జాతీయ అబ్జర్వర్లు అడుగుకోలేదు. ఎందుకు వేరు మరి వాళ్ళు? మీకు జాతీయ అబ్జర్వర్లు ఇప్పుడు మన రాష్ట్రానికి చెందిన నాయకులు వెళ్ళి వేరే రాష్ట్రాల్లో రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు మన తమిళనాడులో పొంగులేటి సుధాకర్ రెడ్డి ఉన్నాడు. వెళ్ళి తమిళనాడులో ఏడీఎంకేతో పొత్తు ఉండాలా వద్దా అనే చర్చలో పొంగులేటి సుధాకర్ రెడ్డి ఎందుకున్నాడు? సో ఆయన ఎవరు? తమిళనాడు రాష్ట్ర అన్నామలై డిసైడ్ చేయలేడా? ఇప్పుడు ఇలా ఏడీఎంకేతో తమిళనాడులో పొత్తును అన్నామలై డిసైడ్ చేశాడా? అన్నామలై గారికి వ్యతిరేకం కదా. అందుకే ఇప్పుడు ఆయననే పక్కకు పెట్టారు కదా. ఆయన పక్కకు పెట్టి ఇప్పుడు ఏడీఎంకేతో బీజేపీ జాతీయ నాయకత్వం కలుస్తుంది కదా. మరి ఆ నిర్ణయం మీరు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో పొత్తు సోమవీర్రాజు కానీ బీజేపీ రాష్ట్ర నాయకులు అందరూ అంగీకరించారా? మనకు తెలియదా? మీరు సోమవీర్రాజుని అడగండి, చెప్తాడు. అంగీకరించాడో లేదో ఆయన సహజ శైలిలో చెప్తాడు, మీరు అడిగితే బైక్ పెడితే. మరి ఎందుకు మరి జాతీయ నాయకత్వం నిర్ణయించింది కదా. జీవీఎల్ నరసింహారావు అంగీకరించాడా మీకు చదివిన టీడీపీతో పొత్తును? సో అందువల్ల రాజకీయాలు జాతీయ పార్టీలో ఎప్పుడు కూడా రాష్ట్ర నాయకత్వంతో చర్చించి జాతీయ నాయకత్వం నిర్ణయం ఉంటుంది. ఇక సచివాలయంలో మీనాక్షి నటరాజన్ సమీక్ష చేసిందన్నది మరో ఆరోపణ. సచివాలయంలో డెఫినెట్గా ఒక మంత్రి చైర్లో కూర్చొని మీనాక్షి నటరాజన్ కనుక సమీక్ష చేస్తే అది ఖచ్చితంగా తప్పే. కానీ సచివాలయంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు వెళ్ళి ముఖ్యమంత్రిని కలుస్తారు, మంత్రులను కలుస్తారు. వాళ్ళు సమీక్షించినట్ట. ఇప్పుడు అరగోపాల్ నాయకత్వంలో సివిల్ సొసైటీ బృందం కూడా వెళ్ళి బట్టి విక్రమార్కను సచివాలయంలోనే కలిశారు.
అంటే హరగోపాల్ సార్ వెళ్ళి సమీక్షించిండ సచివాలయంలో. నీకు ఒక మంత్రులు కలవడానికి ఏ పార్టీ నాయకులు వెళ్ళినా, ఈవెన్ రేపు బండి సంజయ్ వెళ్ళినా, కిషన్ రెడ్డి వెళ్ళినా సచివాలయంలోనే కలుస్తారు కదా, వేరే చోట ఎక్కడ కలుస్తారు? ఇంట్లో కలవాలని రూలే లేదు. ఇంట్లో కలవచ్చు, కానీ సచివాలయంలోనే కదా మంత్రులు కలిసేది. అంటే బీజేపీ నాయకత్వం వెళ్ళి సచివాలయంలో సమీక్ష చేశారు అనొచ్చా? సో సచివాలయంలో ఇతర పార్టీల నాయకులు ఎలాగైతే మంత్రుల బృందాన్ని కలుస్తారో అలాగే కాంగ్రెస్ నాయకురాలైన మీనాక్షి నటరాజన్ కూడా కలిశారు. తప్పేముంది? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలవద్దు, వేరే పార్టీ వాళ్ళే మంత్రులు కలవాలన్నా? అలా ఎక్కడైనా ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ. ఆడికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ జాతీయ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్లో వెళ్ళి సచివాలయంలో మంత్రులు కలిశారు. వాళ్ళు కూడా మిగతా ప్రతిపక్ష పార్టీలు కలిసినట్టే వాళ్ళు కలిశారు. అధికార పార్టీతో కలవకూడదా? అందువల్ల మంత్రి సీట్లో కూర్చొని సమీక్ష చేస్తే, అది కూడా అధికారులతో కనుక మీనాక్షి నటరాజన్ సమీక్ష చేస్తే మంత్రి సీట్లో అది తప్పు. కానీ మంత్రులతో, తమ పార్టీ మంత్రులు కదా, తమ పార్టీ మంత్రులతో తమ పార్టీ ఇన్ఛార్జ్ సమీక్షిస్తే నేరం అవుతుందా? అది తప్పేలా అవుతుంది? మరి ఎందుకు నరేంద్ర మోడీ వెళ్ళి ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్తో సమీక్షించారు? ఎందుకు చర్చించారు? సో దానికి రీజనింగ్ ఏంటి? మరి కారణం ఏంటి? అంటే బీజేపీ నరేంద్ర మోడీ రబ్బర్ స్టాంప్ అయిపోయాడా? అంటే బీజేపీ జాతీయ అధ్యక్షుని ఎవరిని ఎంచుకోవాలి అనేది బీజేపీ నిర్ణయించుకోలేదు. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ఎందుకు కలిశారు? సో దానికి ఆన్సర్ ఉండాలి కదా. సో మరి ఆర్ఎస్ఎస్ అనుమతి లేకుండా తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని బీజేపీ నియమిస్తుందా? మరి అంటే బీజేపీ మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలు రబ్బర్ స్టాంపులు అడగలమా? ఒక్కొక్క పార్టీకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. బీజేపీకి ఒక స్ట్రక్చర్ ఉంది. ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వ్యక్తి బీజేపీ నాయకత్వంలో కీలక భూమిక పోషిస్తాడు. ఆర్గనైజేషన్ సెక్రటరీ అంటారు వాళ్ళను. సో అందువల్ల అది బికాజ్ ఆర్ఎస్ఎస్ స్ఫూర్తితోనే బీజేపీ నడుస్తుంది కనుక అది తప్పను నేనను. మన నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ అధినేతతో కలవడం తప్పు కాదు. అదే పార్టీ స్ట్రక్చర్ అండి. మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఆర్ఎస్ఎస్ స్ఫూర్తితోనే పనిచేస్తారు. బీజేపీలో పనిచేసే ప్రతి ఒక్కరూ వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు మినహాయిస్తే ఆర్ఎస్ఎస్ పూర్తితోనే పనిచేస్తారు. అందువల్ల ఆర్ఎస్ఎస్ నిర్ణయిస్తుంది, తప్పేమున్నది అలా. ఆర్ఎస్ఎస్ పూర్తితో పనిచేసినప్పుడు ఆర్ఎస్ఎస్ నిర్ణయించకపోతే బయట వాళ్ళు ఆర్ఎస్యూ నిర్ణయిస్తుందా? దానికి ఆర్ఎస్ఎస్ నిర్ణయం ఏంటి అంటే మోడీ రబ్బర్ స్టాంపా, నడ్డా రబ్బర్ స్టాంప్ అని అనలే కదా. దట్ ఈస్ హౌ ద పార్టీ స్ట్రక్చర్ ఈస్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయన న్యూట్రల్ లీడర్ కాదు కదా. ఇది పొలిటికల్ లీడర్, ఈ రిప్రజెంట్ పొలిటికల్ పార్టీ. బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు కదా, వీళ్ళు వేరే పార్టీ వాళ్ళు కాదు. అందువల్ల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వాళ్ళని సమీక్షిస్తుంది, గైడ్ చేస్తుంది, వాళ్ళని సలహాలు ఇస్తుంది, అవసరమైతే శాసిస్తుంది కూడా. తప్పేముంది? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ శాసించకపోతే వేరే బీజేపీ శాసిస్తుందా? దట్ ఇస్ కాంగ్రెస్ గవర్నమెంట్ కదా. అల్టిమేట్గా రేపు ఆ ప్రభుత్వం కనుక తప్పు నిర్ణయాలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి నష్టం కదా. కాంగ్రెస్ పార్టీకి అందువల్ల పార్టీ ప్రభుత్వానికి నిర్ణయించడంలో, ప్రభుత్వ విధానాలు శాసించడం డెమోక్రసీలో నేరం కాదు కదా. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. సన్నబియ్యం పథకాన్ని, పేదలకు రేషన్ షాపుల ద్వారా ఇచ్చే పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం స్టార్ట్ చేసింది సార్. సో రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అక్కడ జెండాలను కూడా ఉంచారు. మోదీ ఫోటో అక్కడ పెట్టే ప్రయత్నం చేశారు. దాన్ని కాంగ్రెస్ శ్రేణులు కూడా అడ్డుకున్న పరిస్థితి. సో ఇప్పుడు బీజేపీ సన్నబియ్యం దేశమంతా ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి కాంగ్రెస్ నాయకులు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సార్. బండి సంజయ్ అంటూ ఉన్నారు దానిలో 37 రూపీస్ కేజీకి కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, 10 రూపీస్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది, మరి క్రెడిట్ భారతీయ జనతా పార్టీదే కదా అని చెప్పి బండి సంజయ్ వాదన. సో క్రెడిట్ ఎవరికి వస్తుంది సార్? 37 రూపీస్ ఎక్కడికి వస్తాయని చెప్తే క్రెడిట్ ఎవరికి వస్తుందో తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం 37 రూపీస్ ఇస్తుంది, ఓకే. అది 37 ఎక్కడికి వస్తుంది? బండ్ల రూపంలో రాష్ట్రం నుంచి. మరి ఎక్కడ వస్తుంది? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సంపాదించి పెడుతున్నాయా? నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో బంగారు నోట్లు ప్రింట్ కావు కదా. అల్టిమేట్గా 37 రూపీస్ ఎక్కడికి వచ్చింది? రాష్ట్రాల నుంచే వెళ్ళాలి కదా. ఇప్పుడు ఇక్కడ జిఎస్టీ కడతాం మనం, అందులో సిజిఎస్టీ ఉంటుంది, ఎస్జిఎస్టీ ఉంటుంది, ఐజిఎస్టీ ఉంటుంది. సో మనం ఇక్కడ సబ్బు కొన్నా, వాటర్ బాటిల్ కొన్నా, ప్రతి దానిపైన మైక్ కొన్నా, షర్ట్ కొన్నా నేను జిఎస్టీ కడుతున్నా కదా. నా రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు చెల్లిస్తున్నా, కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు చెల్లిస్తున్నా. నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఎవ్రీ ఇయర్. నేను ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కడికి పోతుంది? కేంద్రానికి పోవడం లేదా?
సో నేను ప్రతి ఒక్క దానిపైన ఇలా పెట్రోల్ డీజిల్ హైదరాబాద్లో పోయించుకుంటే మోడీ ప్రభుత్వం పన్నేస్తలేదా? ఎందుకు నా డబ్బులు ఎక్కడికి రాష్ట్రం తెలంగాణ బిడ్డల డబ్బులు కేంద్రానికి ఎందుకు పోతున్నాయి? ఆంధ్రప్రదేశ్ బిడ్డల డబ్బులు కేంద్రానికి ఎందుకు పోతున్నాయి? ఆ డబ్బులుగా మళ్ళీ మీరు మాకు ఇచ్చేది పోనీయండి. తెలంగాణ నుంచి ₹1 పోతే మీరు రూపాయి కన్నా ఎక్కువ ఇస్తున్నారా? అది ఎప్పటి మొదలు? మీరు రూపాయి కన్నా ఎక్కువ ఇచ్చేది బీహార్లో అన్న అర్థం ఉంటుంది ఈ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే బీహార్లో రూపాయి ఇస్తే ₹6 తీసుకుంటారు వాళ్ళు. యూపీ వాళ్ళు రూపాయి ఇస్తే ₹3 తీసుకుంటారు. తెలంగాణ బిడ్డలు రూపాయి ఇస్తే రూపాయి తీసుకోరు, తక్కువ తీసుకుంటారు. మరి మేము తెలంగాణ బిడ్డలు ఇచ్చేది ఎక్కువ, తీసుకునేది కేంద్రం నుంచి తక్కువ. అలాంటప్పుడు మా ₹30 ఇది అంటే ₹30 ఎక్కడ కదా, 30 మేమే ఇస్తాం కదా, 37 మేమే ఇస్తున్నాం కదా. మళ్ళీ వేరే వాళ్ళు ఇస్తలేరు కదా, బీహార్ వాళ్ళు ఇస్తలేరు, యూపీ వాళ్ళు ఇస్తలేరు. నాకు వచ్చిన ₹37 కదా ఎక్కువ ఇస్తాను. మీరు కరెక్టే ₹30 బియ్యంలో ఇస్తున్నారు, కానీ అంతకన్నా ఎక్కువ డబ్బులు తెలంగాణ బిడ్డలు ఇస్తున్నారు కదా, తెలంగాణ సమాజం ఇస్తుంది కదా. అందువల్ల మరి ₹37 మీరు ఇచ్చినట్టు ఎట్లా కరెక్ట్ అవుతుంది? కేంద్రం ఇస్తుంది, రాష్ట్రం ఇస్తుంది. ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని పార్లమెంట్లో యూపీఏ ప్రభుత్వం అధికారాలు ఉండగా 2013లో వచ్చిన యాక్ట్ ఇది. సో ఆ ఉచిత ఆహార పథకంలో కేంద్రము ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇస్తుంది, ఎక్స్ట్రా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చుకుంటుంది ఒకవేళ ఎక్కువ మంది ఉంటే. ఎందుకంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద గ్రామీణ జనాభాలో 75% వరకు కవర్ కావచ్చు, అర్బన్ ఏరియాస్లో 50% వరకు కవర్ అవుతుంది. అందుకని ఎక్కువైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చుకుంటుంది. సో మీరు అందువల్ల కేంద్రం ఇచ్చేది అదే అయితే సన్నబియ్యం పథకాన్ని ఎవరు అనౌన్స్ చేశారు? నరేంద్ర మోడీ అనౌన్స్ చేసిండా? రేవంత్ రెడ్డి ఎందుకు అనౌన్స్ చేసిండు? కేంద్ర పథకం కదా. సన్నబియ్యం కేంద్రమే ఇస్తే అంత మరి రేవంత్ రెడ్డి ఎందుకు అనౌన్స్ చేయండి? మోడీ అనౌన్స్ చేయాలి, లేదంటే పార్లమెంట్లో అనౌన్స్ కావాలి. అసెంబ్లీ ఎందుకు అనౌన్స్ అయింది ఇది? మీరు పార్లమెంట్లో మోడీ కానీ అమిత్ షా కానీ అనౌన్స్ చేయండి చూసారా? పోనీ ఒక్క తెలంగాణలో సన్నబియ్యం ఎందుకు ఇస్తున్నారు? పక్కన ఉన్న ఛత్తీస్గఢ్లో సన్నబియ్యం ఇస్తున్నారా? మధ్యప్రదేశ్లో సన్నబియ్యం ఇస్తున్నారా? రాజస్థాన్లో ఇస్తున్నారా? ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారా? నాకు తెలిసినంత వరకు. మరి అక్కడి నుంచి ఇస్తున్నారు, సేమ్ కేంద్రమే కదా అక్కడ కూడా. మరి దానికి ఆన్సర్ ఉండాలి కదా. ఇప్పుడు ఈ తెలంగాణలో కారణం ఏంటి అంటే సన్నబియ్యం పథకం ఇది గేమ్ చేంజర్. డెఫినెట్గా ఇది ఒక మంచి పథకం. ఎందుకు అంటే ఇప్పటిదాకా ప్రజలు తినే ఆహార ధాన్యాలు సింపుల్ లెక్క. నేను ఆ డ్రైవర్ని అడిగాను రోజు, నీకు రేషన్ బియ్యం కొనుక్కోవడానికి పోవాలి సార్ అన్నాడు. ఎంత అంటే తింటామని తిన సార్ అన్నాడు. దాని పక్కనే దుకాణంలో ₹10 అమ్ముకుంటా సార్ అన్నాడు. కానీ మళ్ళీ నువ్వు బియ్యం ఎంత కొంటాను? నేను ₹40 పెట్టి బియ్యం కొంటున్నా సార్ అన్నాడు. అంటే ₹10 అమ్ముకుంటున్నాడు, ₹40 కొంటున్నాడు. అంటే ₹30 ఒక కిలో పైన ఖర్చు పెడుతున్నాడు. అంటే 24 కిలోలు కనుక 4 పిల్లలు ఉంటే ₹720 ఖర్చు పెడుతున్నాడు ఎక్స్ట్రా. ప్రభుత్వం ఏమో నీకు ఉచిత ఇస్తుంది. అల్టిమేట్గా ఇది ఎవరికి పోతుంది? బియ్యం మాఫియాకి పోతుంది. కాకినాడలో సీజ్ ద షిప్ అంటారు చూడ, దానికి పోతున్నది. ఇది ఎక్కడికి పోతున్నది అంటే నీకు కొన్ని చోట్ల అయితే రేషన్ డీలరే డబ్బులు ఇచ్చి పంపిస్తాడు, 24 కిలోలక ₹240 ఇచ్చి పంపిస్తాడు. బియ్యం కొన్ని చోట్ల ఏంటంటే బియ్యం అక్కడ కొని పక్కనే షాపులు అమ్ముతారు, మళ్ళీ అది వెనక్కిపోతుంది. ఈ మాఫియా, ఈ బియ్యం మాఫియా జరుగుతున్న వ్యవహారం ఇది. ప్రజలు పాపం మళ్ళీ ఎక్కువ డబ్బులకు పెట్టి ఎందుకు? ప్రజల ఆహార అలవాట్లు మారిపోయాయి. 30 ఏళ్ళు ఈ పథకం ప్రారంభమైనప్పుడు దొడ్డు బియ్యం తిన్నారు ప్రజలు, ఇప్పుడు తింటలేరు. ఇప్పుడు ప్రజలు కూడా సూపర్ ఫైన్ రైస్ సన్నబియ్యమే తింటున్నారు. అందువల్ల ప్రజలు తినే సన్నబియ్యం తింటే ఇచ్చారనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే ప్రజలకు కనీసం ఒక కుటుంబానికి 700 నుంచి ₹1000 మిగులుతుంది. ఇది మంచి పథకం కాదా? దీనికి అంత బ్రహ్మాండమైన స్పందన వచ్చే వరకే బీజేపీలో కాకపుట్టింది, లేకపోతే బీజేపీ పట్టించుకునే వాళ్ళే కాదు, సాధారణంగా ఉండాలి. ఎందుకంటే దీన్ని ప్రజల్లో పెద్ద ఎత్తున అనుకూల స్పందన వచ్చింది. దానివల్ల ఏమవుతుందంటే ఈ పొలిటికల్ ఓనర్షిప్ కొరకు పంచాయతీ మాదే అని. మీదే అయితే మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఇవ్వలేదు? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సన్నబియ్యం ఇవ్వాల్సి ఉండే కదా, 10 ఏళ్ల పాటు ఎందుకు ఇవ్వలేదు సన్నబియ్యం? పోనీ అదంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం, మీరు అధికారంలో ఉన్న చోటు ఎందుకు ఇస్తలేరు? పోనీ దేశమంతటా సన్నబియ్యం ప్రవేశపెట్టినప్పుడు అప్రిషియేట్ చేస్తారు, కరెక్ట్, ఇది కేంద్రం ₹37 ఇస్తుంది, ఇది కేంద్రం మేజర్ కంట్రిబ్యూషన్ చెప్పచ్చు. భారతదేశ వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీయే చేయండి, అప్పుడు బీజేపీకి రైట్ ఉంటుంది. ఎస్, అప్పుడు కూడా రైట్ పూర్తిగా ఉండదు, ఎందుకంటే ఎనీ పథకంలో కూడా కేంద్ర వాటా ఉంటుంది. ఇప్పుడు మీకు అలా అంటే మీకు ఉపాధి హామీ పథకం ఉంది, మేమే డబ్బులు ఇస్తాను అంటే ఎట్లా? మీ డబ్బులు ఎక్కడికి వెళ్ళొచ్చు అనేది మర్చిపోవాలి కదా.
మీ రాష్ట్రాల లేకుండా ఎక్కడ ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలు కేంద్రం కలిసి పనిచేయాలి. ఇది నా డబ్బులు అని చెప్పి అనడానికి అవకాశమే లేదు. సన్నబియ్యం పథకం కేంద్ర పథకం అయితే నరేంద్ర మోడీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సన్నబియ్యం పథకం పెట్టి దేశమధ్యలో సన్నబియ్యం ఇచ్చారనుకోండి, పంచాయతీ పోతుంది కదా, అది ఇస్తలేదు కదా. ఎందుకు తెలంగాణలోనే ఎందుకు సన్నబియ్యం ఇస్తున్నారు? మరి దీనికి ఆన్సర్ ఉండాలి కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్.